ఈరోజు మనందరం ఫుల్ డే ప్రోగ్రాంలో ఉన్నాం. సో సహజ మార్గం, హార్ట్ఫుల్నెస్, రామచంద్ర మిషన్. సో దీని బేసిక్స్ గురించి కొద్దిగా డిస్కస్ చేద్దాం. సో మొట్టమొదటిగా మనం ఈరోజు విస్పర్ గురించి కొద్దిగా అనాలిసిస్ చేసుకుంటూ మన సాధన ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది, మనం ఎలా, ఇది మన కామన్ జీవితాలకి. సహజ మార్గం ధ్యానం చేస్తున్నారు వీళ్ళు ఒక సపరేట్ పర్సన్స్. వీళ్ళు చికెన్ తినరు, మటన్ తినరు, బయట సమాజంతో కలవరు, ఇట్లాంటి అపోహలతో ఉన్నారు వాళ్ళు. బట్ సహజ మార్గం మన జీవితాల్లో హయ్యెస్ట్ మెచ్యూరిటీ ఇవ్వడానికి డిజైన్ చేయబడిన ఒక పెద్ద ప్రోగ్రాం. సో దాన్ని మన రొటీన్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తూ దీన్నే ఒక బ్యూటిఫుల్ లైఫ్ స్టైల్ లాగా మనం ఎలా చూపించగలం అనేది మెల్లమెల్లగా డిస్కస్ చేసుకుంటాం. సో గురువు గారికి ప్రణామములు. సో ఈరోజు విస్పర్ చదువుతాను. మీరు చేస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమం మీ సూక్ష్మ శరీరాలను శుద్ధి చేయడం కోసం ఉద్దేశించబడినది. తద్వారా మీలో ఉన్న అణువులన్నీ భిన్నంగా కంపించేలా చూడాలని ఉద్దేశించినది. మీకు అసలు తెలియకుండా మీలో పరివర్తన సంపూర్ణంగా జరిగేలా చేస్తుంది ఈ ఆధ్యాత్మిక కార్యం. మీ అవసరానికి తగ్గట్టుగా మీరు అందుకునే దివ్యశక్తి, జీర్ణం చేసుకునే ఈ దివ్యశక్తి మీకు తెలియకుండానే తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. కాలక్రమేణా మీరు భిన్నమైన అనుభూతిని పొందడం ప్రారంభిస్తారు. మీలో ఒక నూతన జీవి మీకు తెలియకుండా ఆవిర్భవించడం జరుగుతుంది. క్రమక్రమంగా చివరికి ఆ జీవి యొక్క ఉనికి మీరు గుర్తించడం కూడా జరుగుతుంది. కానీ మీరు ఇంకా ముందుకు సాగవలసి ఉంది. అందుకు అవసరమైన సాధనాలు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. మా సహాయం, మీ వ్యక్తిగత సాధన రెండూ ఉన్నప్పుడు ఫలితాన్ని తప్పక ఆశించవచ్చు. చాలా కాలంగా సాధన చేస్తున్న వాళ్ళు తమలో తాము పరిశీలనగా తొంగి చూసుకుంటే ఈ మార్పును వారు తమలో గమనించగలుగుతారు. ఇక్కడ మంత్రదండం అంటూ ఏదీ లేదు. ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. కానీ ప్రస్తుతం మీరు ఈ మార్గంలో ఉన్నారు. సాధనా పద్ధతి విషయంలో చాలా సరళంగా, చాలా ప్రభావపూరితంగా ఉండే మార్గాలలో ఈ మార్గం కూడా ఒకటి. మీరు ఎంపిక చేసుకున్న మార్గం సంతృప్తినిస్తూ ఉన్నట్లయితే మీరు చేసే సాధన ఉత్సుకతతోనూ విశ్వాసంతోనూ కొనసాగుతున్నట్లయితే అన్నీ సాధ్యమే. బాబూజీ. ఓకే, ఇది ఈరోజు విస్పర్. ఎగ్జాక్ట్లీ 5 days బ్యాక్ నైట్ పడుకునే ముందు విస్పర్ చదివి పడుకుంటాను. సో విస్పర్ ఇంగ్లీష్లో చదివామన్నమాట. సో ఇట్ ఈస్ టు రిఫైన్ యువర్ సటిల్ బాడీస్ అని చెప్పి అనిపించింది. సో ఆ రోజు పొద్దున్నే ధ్యానంలో కూడా ఆల్మోస్ట్ అట్లాంటి ఫీలింగే వచ్చిందనమాట. ఇట్ ఈస్ రిఫైనింగ్ మై సటిల్ బాడీ అన్నట్టు. ఓకే, సో చెప్తున్నా, ఈ సాధనలో చెప్తున్న సూక్ష్మమైన శక్తి మీ అందరికీ ఇవ్వబడుతుంది. అది మీరు డైజెస్ట్ చేసుకుంటున్నారు. మెల్లగా మీలో ఉన్న సూక్ష్మ శరీరాలన్నీ కూడా శుద్ధి చేయబడుతున్నాయి. దాని ద్వారా మీలో మీరు ఒక కొత్త వ్యక్తిని అనుభూతి చెందుతారు అని బాబూజీ గారు చాలా క్లియర్గా చెప్తున్నారు. ఎంతమంది ఇక్కడ మీలో కొత్త వ్యక్తిని ఫీల్ అయ్యారు? ఎంతమంది మీలో కొత్త వ్యక్తిని ఫీల్ అయ్యారు? చేస్తున్నారు కదా సాధన. గత కొన్ని సంవత్సరాలుగా మనందరం కూడా సాధనలోనే ఉన్నాం, సాధనలో ఉంటూనే ఉన్నాం. సో రోజు వస్తున్నాం, ధ్యానం చేసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. సో వాట్ ఈస్ ద చేంజ్? మీలో మీరు గమనిస్తున్న మార్పు ఏంటి అనేది వీళ్ళు ఎవరైనా ముందరికి వచ్చి చెప్పగలరా? కిడ్నీలు ఏమైనా ఇంత లావైనాయా? లివర్ ఏమన్నా ఇంత లావైందా? లేదంటే గుండెకాయ సన్నగా అయిందా? ఊపిరితిత్తులు లావైనాయా? బ్రెయిన్ లావైందా? బోన్స్ ఏమన్నా సాగినాయా? సో సహజ మార్గంలో చేరిన తర్వాత ఫిజికల్ చేంజెస్ అంటూ ఉన్నాయా? మరి ఎందుకు ఇంతకాలం ఇక్కడ సాధన చేశారు? మాస్టర్ గారు చెప్తున్న ఈ సూక్ష్మ శరీరం ఏంటి? ఓకే, సో దీని గురించి సాధన అనేది మాట్లాడుకుందాం. సాధన, ఓకే, రామచంద్ర మిషన్. సో లాలాజీ, బాబూజీ, చారీజీ, దాజీ గారు మాస్టర్స్. సో వాళ్ళకు మనకు డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దాజీ మాస్టర్ అండ్
మనం అందరం ఇక్కడ కూర్చున్నాం. మనకు వాళ్ళకు డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఏమన్నా తేడా గమనించారా? మాస్టర్ కళ్ళు ఇంత పెద్దగా, జుట్టు ఇట్లా పోయి, కిడ్నీలు ఏమైనా ఇంతలా ఉంటున్నాడా? మనలాగానే నార్మల్ ఆర్గన్స్ అన్నీ ఉన్నాయి. వాట్ ఈస్ ద డిఫరెన్స్? మనందరం సాధన చేసుకుంటున్నాం, ఆయన సాధన చేయిస్తున్నాడు. తేడా ఎక్కడొస్తుంది? సో ధ్యానం గురించి మాట్లాడుకోవాలంటే మనం రోజు ధ్యానం చేస్తున్నాం. సో ధ్యానంలో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది? ఆ సూక్ష్మ శరీరం మీకందరికీ దివ్య శక్తిని ఇస్తున్నాను అంటున్నాడు. అది మనందరం ఎలా ఫీల్ అవుతున్నాం అంటే సో మనందరం రోజు సహజ మార్గం సాధన అంటున్నాం. సో సాధనలో ముఖ్యంగా ధ్యానం. సో ధ్యానం చేసేటప్పుడు మనం ఏం గమనిస్తున్నాం, ఏం గమనించాలి, ఎలా గమనించాలి? ఇప్పుడు ప్రశాంతతతో మనం ఏం చేస్తాం మన జీవితంలో? బేసిక్గా ప్రశాంతత వస్తుంది అంటున్నారు. ప్రశాంతతతో మన జీవితంలో ఏం చేస్తాం? ఏమేం పనులు ఉన్నాయి పొద్దు నుంచి రాత్రి వరకు? కిడ్నీ బాగా కొట్టుకునేటట్టు చూస్తారా? గుండె బాగా కొట్టుకునేటట్టు చేస్తారా? ఆలోచనలు బాగా వస్తున్నాయి. సో ఏం చేయాలి? దానికి తగ్గ నెక్స్ట్ వర్క్ ఏంటి? సో మన రొటీన్ జీవితంలో మనందరం కూడా ధ్యానం గురించి మాట్లాడుతున్నాం. సో ధ్యానంలో అనుభూతి. సో కళ్ళు మూసుకున్న క్షణం నుంచి మన జ్ఞానేంద్రియాలు మనలో ఉన్న శక్తిని గ్రహిస్తూనే ఉంటాయి కంటిన్యూగా. సో ఆ శక్తి ప్రకంపనలే మీకు ఆలోచనల రూపంలో కనపడుతూనే ఉంటాయి. కంటిన్యూగా ఆ శక్తి ప్రకంపించినంతసేపు ఆలోచనలు వస్తూనే ఉంటాయి. సో ఆలోచనలు అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి? మైండ్ నుంచి వస్తున్నాయి. సో మైండ్ ఏమిస్తుంది మనకి ఇన్ఫర్మేషను? సో మైండ్ మనకి ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? మనం ఎక్కడ కూర్చున్నాం, ఎలా కూర్చున్నాం, ఏ పొజిషన్లో కూర్చున్నాం, ఏ ఊర్లో కూర్చున్నాం, భూమి మీద మన పొజిషన్ ఏంటి, నాకు ఏ భాష వచ్చు, ఏం మాట్లాడాలి, ఇంటికి పోయి ఏం మాట్లాడాలి, ఆఫీస్కి పోయి ఏం మాట్లాడాలి, ఇవే కదా టోటల్గా మనకు వచ్చే ఆలోచనలు. ఇట్లాంటివన్నీ ఇంకా ఎమోషన్స్. వాట్ ఈజ్ ఎమోషన్ అండ్ వాట్ ఈజ్ థాట్? ఆలోచనకు ఎమోషన్కు తేడా ఏంటి? ఉద్వేగానికి తేడా ఏంటి? ఆలోచనకు ఉద్వేగానికి తేడా ఏంటి? కొంతమంది ఊరికే ఎమోషన్ అయిపోతూ ఉంటారు. ఓ మై బేబీ చౌక గట్టిగా అరుస్తూ ఉంటారు, గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. సో ఆలోచనకు ఎమోషన్కు తేడా ఏంటి? సో ఏదైనా ఒక ఆలోచన మనల్ని శాసించే స్థితిలో దాన్ని ఛార్జ్ చేస్తే దాన్ని ఎమోషన్ అనొచ్చు. ఏదైనా ఒక ఆలోచన, ఇప్పుడు మనకు ఆనందం ఎక్కువైంది, ఎక్కువ ఛార్జ్ చేసినాం అనుకో ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఛార్జ్ చేసి ఏమవుతుంది? మన ప్రవర్తనని అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఒక ఎమోషన్ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, కోపం మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, బాధ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో బాధగా ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడినామనుకోండి, మాట్లాడితే ఏమంటాడు? అరుస్తాడు, బాధపడతాడు, నెగిటివ్గా మాట్లాడతాడు, తిడతాడు. అదే సంతోషం ఎక్కువ ఉండే వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడినామనుకోండి, సో బ్యాలెన్స్ లేదు అక్కడ. లోపల నుంచి ఎమోషన్ ఛార్జ్ అవుతుంది, నేను అనేది ఎక్కువ ఛార్జ్ చేస్తుంది. సో ఛార్జ్ చేస్తున్న వల్ల ఏమవుతుంది? సో అక్కడ డీవియేషన్, ప్రవర్తన అనేది మారిపోతుంది. ఈరోజు మనుషులందరూ ఒకే రకంగా ప్రవర్తిస్తున్నారా? భూమి మీద మనుషులందరం ఒకే రకంగా ప్రవర్తిస్తున్నామా? అలా ప్రవర్తించే పని అయితే ఈరోజు మాస్టర్లకు అసలు పనే ఉండేది కాదు. కొంతమంది కోపంగా ఉంటారు, కొంతమంది నెగిటివ్గా ఉంటారు, కొంతమంది పాజిటివ్గా ఉంటారు. చాలామంది పక్కవాడిది లాక్కోవాలని చూస్తుంటారు, పక్కవాడు సంతోషంగా ఉంటే చూడలేకపోతుంటారు, పక్కవాడు బాధపడితే ఆనందపడిపోతుంటారు. ఎవరైనా కానీ ఊర్లో మంచి పేరుంది, మనకి ఏమన్నా పెద్ద నెగిటివ్ ఇన్సిడెంట్ జరగాలి నా కొడుకంటే వీడు ఎంతోమంది అనుకుంటా అంటారు మనసులో. అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారు, బాగా జరిగింది వాళ్ళకి అనుకుంటావా లేదా? సో వీఆర్ ఆల్ హ్యావింగ్ డిఫరెంట్ పొటెన్షియాలిటీస్ అండ్ డిఫరెంట్ థింగ్స్. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి? ఈరోజు సహజ మార్గం అనేది ఎట్లా ఎస్టాబ్లిష్ అయింది అంటే, ఈరోజు మనం చేసే ధ్యానంలో మనం చూసేది మన శక్తిని. సో మన శక్తి మనకు ఫస్ట్ రూపం ఏంటి? ఆలోచనలు. నెక్స్ట్ రూపం ఏంటి? ఎమోషన్స్. నెక్స్ట్ ఏంటి? నేను నాది అనే భావన చూస్తాం. ఇంకా లోపలికి వెళ్తే అక్కడ మనకు మాస్టర్ గారు పనిచేసే సూక్ష్మ శరీరం ఏదైతే మాట్లాడుతున్నారో, సూక్ష్మ శరీరాలు అని చెప్పేసి, వాటిని మనం ఎనర్జీ స్టేట్లో ఫీల్ అవుతూ పోతాం. సో వాటిని ఫీల్ అవ్వడానికి ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, మనందరం కూర్చొని ధ్యానంలో మా ఇంట్లో నా కొడుకు బాగున్నాడు, నా కొడుకు నాతో ఇట్లా కొట్లాడినాడు, నా కోడలు నాతో ఇది మాట అనింది, నేను ఈరోజు వ్యాపారం చేసినా నాకు దెబ్బతినింది, నేను దేవునికి పోయి ముక్కున్నాను, ఇవన్నీ కనపడలేదు, ఇవి ఆలోచిస్తూ ఉంటాం. ఎక్కువగా నేను నాది అనేది ఆలోచిస్తూనే ఉంటాం. సో అది అడ్డం పెట్టుకున్నందుకు ఏమవుతుంది? లోపలికి వర్క్ జరగడానికి ఇబ్బంది అవుతుంది. లోపలికి వర్క్ జరగడానికి ఇబ్బంది అవుతున్నందువల్ల
మనం ధ్యానంలో కూర్చుంటున్నా కూడా చాలాసార్లు నెగిటివ్గా ఉన్నందుకు మన లోపల ఉండే ఒక దివ్య శక్తిని మనం గ్రహించలేకపోతున్నాం. సో అందువల్ల మనందరం కూడా క్లీనింగ్ సెషన్ అనేది ఖచ్చితంగా చేసుకోమని చెప్తారు. సో మన రొటీన్ లైఫ్లో ధ్యానం అనేది ఎలా ఉపయోగపడుతుంది? సో దశ నియమాలు ఇక్కడ ఎంతమంది ఫాలో అవుతున్నారు? దశ నియమాలు 10 నియమాలు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి కదా, 10 మ్యాగ్జిమ్స్ ఆఫ్ సహజ మార్గం. ఇక్కడ ఎంతమంది ఫాలో అవుతున్నారు? చేతులు ఎత్తవలసిందిగా విజ్ఞప్తి. చేతులు ఎత్తవలసిందిగా విజ్ఞప్తి. 1. సో అన్ని నియమాలు ఫాలో అవుతున్నారా సార్? మొత్తం 10 నియమాలు ఒక్క దాంట్లో కూడా మీకు ఏం ప్రాబ్లం అనిపించలేదా సార్? ఏది ఫాలో కాలేకపోతాం? రండి సార్, అదే కావాల్సింది సార్. ఇట్స్ నాట్ నెగిటివ్ థింగ్. ఫాలో కాలేని ఈవెన్ నేను చెప్తున్నాను సార్, 10 ఏళ్ళ పాటు 20 ఏళ్ళ పాటు నేను 7 మ్యాక్సిమం ఫాలో కాలేకపోయినా ఎవడన్నా నన్ను ఒక్క మాట అంటే దోలు తీర్చేస్తాడికి. మామూలు కూడా ఉండదు మనతో. ఈగో తెలుసు కదా, సీమ పౌరుషము. కత్తి పట్టుకొని నరికి తట్టం మామూలుగా ఉండదు. నరుకుతాను అనిపిస్తుంటుంది. నరకంలే భయము, మళ్ళీ తిరిగి నరుకుతారేమని భయము, కొడతారేమని భయము. సో 7 మ్యాక్సిమం ఎంతమంది సిన్సియర్గా ఫాలో అవుతున్నాం ఇక్కడ? దశ నియమాలు ఫాలో అవుతున్నా చెప్పండి సార్. దశ నియమాలు ఫాలో కాకుంటే సహజ మార్గంలో 100 ఏళ్ళు ఉన్నా కూడా యు ఆర్ నాట్ కనెక్టింగ్ టు ది కామన్ లైఫ్. మన రొటీన్ జీవితానికి సహజ మార్గాన్ని ఇంకా లింక్ చేయలేదు. ఇంకా మనం అసలు ఆధ్యాత్మిక జీవితమే మొదలు పెట్టినట్టు లెక్క. సో ఇప్పుడన్నా ఎత్తండి ఒకరిద్దరన్నా. ఫస్ట్ నియమం ఎవరు ఫాలో అవుతున్నారు? ఓ రోజు పొద్దున్న లేసిన ఫిక్స్డ్ టైము, ఫిక్స్డ్ పొజిషను, ఫిక్స్డ్ ప్లేస్, ఆ రోజు అదే టైంలో మెడిటేషన్ 1 గంట సేపు చేయడానికి ఎంతమంది ప్రయత్నిస్తున్నారు? ఏం సార్ ఎవరు చేతులు లేపడంలే? మీరు ఇంకా అట్లా కాదు సార్. అంటే చూడండి, 10 డేస్ అనుకోండి. 10 డేస్లో 2-3 డేస్ ఏదో పని ఉండి ఆపుకుంటే పర్వాలేదు. 2-3 డేస్ ఏదో పని ఉంది, ఈరోజు ఖచ్చితంగా పోయి హాస్పిటల్లో పేషెంట్ ఉన్నాడు అని పోయి చూసి రావాలి, లేదా మా ఇంటికి బంధువులు వచ్చినారా ఆయన మాట్లాడుతూ కూర్చున్నాడు, అట్లా చేయలేకపో. అది కాదు సార్, మీ ఇంటెన్షన్ చేయాలని ఉందా లేదా? 2ది, బిగిన్ యువర్ ప్రేయర్ విత్ స్పిరిచువల్ ఎలివేషన్ విత్ హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ డివోషన్. మన హృదయంలో ప్రేమ, దివ్యత్వం అనేది హృదయం నిండుగా పెట్టుకొని ప్రార్థనతో భగవంతు మెడిటేషన్ ఎంతమంది ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు? ఎందుకు సార్ ఒక్కరు కూడా చేతులు ఎత్తడంలే? అట్లా చేయకపోతే మెడిటేషన్లో ఏం ఫీల్ కాలేం సార్. ఇది భరతనాట్యం ఇచ్చినట్టు ఉంటుంది. కూర్చొని హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్ టువర్డ్స్ మాస్టర్, లేకపోతే మాస్టర్ పట్ల ప్రేమ ఆప్యాయత లేకుండా మనం మెడిటేషన్ స్టార్ట్ చేస్తున్నా ఎన్ని ఒక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు సాధన చేసినా యూ కెనాట్ పికప్ ఇట్. చేసినప్పుడే కదా సార్ ఎత్తాల్సింది. కాలాన్ని ఎత్తండి నా మీద కనీసం. చేస్తానవరా, ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నావని. సో 3వది, ఫిక్స్ యువర్ గోల్ విచ్ షుడ్ బి కంప్లీట్ వన్నెస్ విత్ గాడ్, రెస్ట్ నాట్ టిల్ ఐడియల్ ఈజ్ అచీవ్డ్. సో ఇది ఎంతమంది ఫాలో అవుతున్నారు? అడుగుతూనే ఉంటావు, ఎవరో ఒక్కరన్నా చేతులు ఎత్తాలా. నా జీవితానికి పరమ లక్ష్యం భగవంతుడే, నా జీవితానికి పరమ లక్ష్యం బాబూజీ గారే, నా జీవితానికి పరమ లక్ష్యం దాజీ గారే అనేవాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తారు. 3, 4, 5 మరి ఫాలో కాలేమంటారు? 5 ఏదేదో ఒకటే చేయలేసి కింద పడిపోయా, చేయలేసి కింద కాదు కదా, ఆ వెనకాలక్క అక్క కదా, ఆ వెనకాలక్క పైకి లేపు కింద పడేసింది. పూరి తినేటప్పుడు రాడేమో, పూరి తిన్నాక మాస్టరు అక్క ఫుల్ స్టాండర్డ్ చేతులు ఎత్తండి అక్క అందరూ. 3వ నియమం కంప్లీట్ వన్నెస్ విత్ మాస్టర్, మాస్టరే నా జీవితం అనుకునే వాళ్ళు ఫస్ట్ 2 నియమాలకు మీరు ఫిక్స్ అయి ఉంటారు కదా. ధ్యానం ఖచ్చితంగా రోజు పొద్దున్నే చేసుకుంటారు, సాయంత్రం క్లీనింగ్ చేసుకుంటారు, రాత్రి పడుకునేటప్పుడు బెడ్ టైం ప్రేయర్ చేస్తారు. సో ఖచ్చితంగా మీరు మళ్ళీ మాట తప్పకూడదు. కంప్లీట్ వన్నెస్ విత్ మాస్టర్. సార్ మీ ఆస్తి అంతా నాకు ఏంటి సార్ అన్నాడు అనుకో, మాస్టర్ ఇస్తారా ఇరా? మీ ఆస్తి మొత్తం ఒక పాలు కూడా పెట్టుకోకుండా అంటే ఇస్తావా ఇవా? నా కొడుకు ఒప్పుకోడు అనకూడదు, నా మనవడు ఒప్పుకోడు, నా కొడుకు ఒప్పుకోడు, నా కొడుకు ఏమైపోతాడని అనకూడదు. ఒప్పుకునే కరెక్టే. మాస్టర్ అడిగినాడు అనుకో, భగవంతుడే దిగొచ్చి అడిగినాడు అనుకో, ఇస్తారా ఇరా? చూడు ఇట్లా లాజిక్ ఏదో ఒకటి పెట్టుకుంటారు. ఫస్ట్ ఇస్తాను సార్, తర్వాత ఆయన నీకు ఇస్తాడని చెప్పొచ్చు కదా. సో ఇంకా వన్నెస్ కంప్లీట్ కాల. మా సహజ మార్గాన్ని మన జీవితంలో కంప్లీట్గా తీసుకోవడానికి ఇది ఫస్ట్ థింగ్. మన జీవితంలో సహజ మార్గమే ఫస్ట్ అని అనుకోవడానికి, దాన్ని మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడానికి ఫస్ట్ ఫాలో కావాల్సింది ఏంటంటే
కంప్లీట్ వన్నెస్ విత్ మాస్టర్. కంప్లీట్ వన్నెస్ ఎందుకు ఎక్కడ వస్తుంది, ఉపయోగపడుతుంది? 60 ఏళ్ళ వయసుకా, 70 ఏళ్ళ వయసుకా, 80 ఏళ్ళ వయసుకా? ఏ వయసులో ఈ వన్నెస్ అనేది హెల్ప్ అవుతుంది మనకి? ఆఫ్టర్ దిస్ బాడీనా? ఏ వయసులో మనకి కంప్లీట్ వన్నెస్ కావాలి అనేది మనం లక్ష్యంగా పెట్టుకుంటాం? మానవ జన్మకు యథార్థ లక్ష్యం నీవే. నా కొడుకు ఎంబీబీఎస్ సీట్ కొట్టిన తర్వాత మానవ జన్మకు యథార్థ లక్ష్యం నీవే. నాకు ఒక 5 కోట్లు డబ్బులు వచ్చిన తర్వాత మానవ జన్మకు యథార్థ లక్ష్యం నీవే. నేను ముసలోన్ అయిన తర్వాత ఇట్లాగే ఉంటుంది మన ప్రిఫరెన్స్. సో మన ప్రిఫరెన్స్ ఆల్వేస్ షుడ్ బి కంప్లీట్ వన్నెస్ విత్ మాస్టర్, కంప్లీట్ వన్నెస్ విత్ గాడ్. ఆ కంప్లీట్ వన్నెస్ అని గోల్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీరు దశ నియమాలు ఫాలో కావాల్సిన అవసరం వచ్చేస్తుంది. ఎందుకంటే ఆయన పట్ల మనకు అంత ప్రేమ ఉంది, ఆయన పట్ల అంత లవ్ ఉంది, డివోషన్ ఉంది, భక్తి ఉంది. సో మాస్టర్ గారి పట్ల భక్తి ప్రేమతోనే కదా ఇంక 2 లైన్లో ప్రేయర్ ఆఫర్ చేయమంటున్నాడు. ఓ మాస్టర్, మానవ జన్మకు యథార్థ లక్ష్యం నీవే అని ఒక్కసారి సరెండర్ అవ్వడానికి అంత భక్తి ప్రేమ ఉంటేనే కదా మనం సరెండర్ అవుతాము. సో కంప్లీట్ వన్నెస్, ఈ కంప్లీట్ వన్నెస్ అనేది మనం అనుకుంటే ఆధ్యాత్మిక ప్రగతి 1,00,000 రెట్లు స్పీడ్ అయిపోతుంది. లేదు, ఆయన మనకు గుర్తు చేసుకోవాలి, ఆయన మనకు గుర్తు చేయాలంటే ఇప్పుడు ఈ విస్పర్లో మనం చదివినాం, గుర్తుందా? మీ అందరికీ దివ్యశక్తి ఇవ్వబడుతుంది. ఆ దివ్యశక్తి పని చేస్తూ మీలో జీర్ణమై మీలో సూక్ష్మ శరీరాలను అవేకన్ చేస్తుంది. అప్పుడు మీలో ఒక కొత్త పర్సనాలిటీని చూసుకుంటారు అని చెప్తున్నారు. సో ఆ రేంజ్కు మనం ఆయన పని చేస్తూనే ఉంటాడు పాపం. ఎప్పుడో 30 ఏళ్ళకో 40 ఏళ్ళకో సాధన చేసిన తర్వాత అబ్బా ఇప్పుడు నాకు బాగుంది, వీటి నుంచి మాస్టర్ గారి లక్ష్యం అని అనుకుంటారు. సో ఆయన వర్క్ తగ్గించడానికి, ఆయనకు బరువు తగ్గించడానికి ఈ థర్డ్ మార్క్స్ అనేది కంప్లీట్గా 100% ఫాలో అవ్వగలిగినప్పుడే ఈ సహజ మార్గానికి మీ లైఫ్లోకి లింక్ స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు ఎప్పుడైతే మీరు వన్నెస్గా, ఇప్పుడు బాబూజీ లైఫ్ని ఈరోజు మనందరం ఎందుకు ఎగ్జాంపుల్గా తీసుకుంటాం, చారీజీ లైఫ్ని ఎందుకు ఈరోజు మనందరం ఎగ్జాంపుల్గా తీసుకుంటాం? దే లీవ్డ్, వాళ్ళు సహజ మార్గమే మా జీవితం అని బతికారు కాబట్టే సహజ మార్గమే మాకు అల్టిమేట్ ఎండ్ ఆఫ్ లైఫ్ అని వాళ్ళు అనుకున్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళను మనం ఆదర్శంగా తీసుకుంటున్నాం. ఆ కంప్లీట్ వన్నెస్ అనేది మనం సాధించాలంటే ధ్యానంలో వాళ్ళే గుర్తు రావాలి, క్లీనింగ్లో వాళ్ళే గుర్తుకు రావాలి, మనం తింటున్న తిండిలో వాళ్ళే గుర్తుకు రావాలి, మనం నడుస్తున్న నడకలే వాళ్ళే గుర్తుకు రావాలి, మనం పడుకునే ప్రేయర్లో వాళ్ళే గుర్తుకు రావాలి, మనం చేసే ప్రతి పనిలో వాళ్ళే గుర్తుకు రావాలి, మనం తినే తిండి కూడా మన బాడీలోకి డైజెస్ట్ అయిపోవడానికి మాస్టర్ గారే గుర్తుకు రావాలి. దట్ ఈస్ ద కంప్లీట్ వన్నెస్. ఇఫ్ దట్ కంప్లీట్ వన్నెస్ ఈజ్ నాట్ దేర్, అది లక్ష్యంగా లేనప్పుడు, మూడో నియమం మనం ఫాలో కానప్పుడు, మానవ జన్మకు యథార్థ లక్ష్యం నీవే అనేది కంప్లీట్గా హోల్ హార్టెడ్గా తీసుకున్నప్పుడు సహజ మార్గానికి మీకు పెద్దగా లింక్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ కాదు. ఎందుకంటే మీరు పొద్దున్నే లేసి ధ్యానం చేస్తున్నారు, మిగతా లైఫ్ అంతా, మిగతా డే యాక్టివిటీ అంతా కూడా మీరుగా చేసుకుంటున్నారు. మళ్ళీ రాత్రి పడుకునేసరికి అన్నీ ఏదేదో గుర్తు చేసుకుంటూ, ఈరోజు బ్యాంకులో లోన్ ఉంది, ఈరోజు బ్యాంకులో 5 లక్షలు డిపాజిట్ చేసినాను, రేపు పొద్దున్న నా కొడుకు పెళ్ళి ఉంది, వాళ్ళ కూతురు పెళ్ళి ఉంది, పక్కన ఉండేవాడు 3 సెంట్ల బిల్డింగ్ కట్ట, పక్కన ఉండేవాడు 10 సెంట్ల బిల్డింగ్ కొనుక్కుంటే, అంబానీకి 6,000 కోట్ల ఇండ్లు ఉందంట, ఎంత పెద్దగా ఉంటుంది ఆ ఇండ్లు. ఇదంతా కూడా ఈ కంప్లీట్ వన్నెస్. ఇక్కడ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి షేర్ చేస్తాను. సో ఏంటంటే, మనము సృష్టిలోకి వచ్చేటప్పటికి సృష్టిలో మనకు ఒక ఇది ఇచ్చాడు. ఏంటి, ఒక భగవంతుడు ఎందుకు సృష్టించాడు అంటే తన శక్తిని ఇంప్రూవ్ చేసుకోవడానికని బాబూజీ గారు చెప్తున్నారు. తన శక్తిని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆయన ఆడుతున్న గేమ్ ఏంటి భగవంతుడు అంటే, నేను అనేది ఇక్కడ జనరేట్ అయ్యేటట్టు పెట్టాడు. నేను అనే భావం పుడుతూనే ఉంటుంది అనుక్షణం. ఈ మాయా ప్రపంచంలో నేను అనేది ఒక్కసారి పుట్టిన తర్వాత మొత్తం యూనివర్స్లో ఉండే ప్రతిదీ తన నుంచి సపరేట్ అయిపోయి అవన్నీ సపరేట్గానే కనపడుతుంటాయి. సో అప్పుడు నువ్వు విశ్వంతో పోరాడినట్టు ఉంటుంది. నువ్వు ఈ విశ్వంతో పోరాడుతూ, ఈ విశ్వంతో చూసుకుంటూ, నేను వీటన్నింటిని డామినేట్ చేయాలి, నేను వీటిని ప్రేమించాలి, నేను వీటిని అధిగమించాలి, ఇట్లాగే ఉంటుంది. అదే భగవంతుని స్థాయికి వెళ్ళి అహం బ్రహ్మస్మి స్థితికి చూశారనుకో, ఎవరితోనూ దేనితోనూ ఫైటింగ్ ఉండదు, అంతా నాదే. సీ ద డిఫరెన్స్. సో ఇక్కడ నేను అనేది జనరేట్ అయ్యడానికి మాస్టర్ గారు సిస్టమ్ పెట్టారు. థర్డ్ మ్యాక్సిమ్లో వన్నెస్ కంప్లీట్గా గోల్ పెట్టుకొని చూసుకోండి అని మాస్టర్ గారు చెప్తున్నారు. ఈ వన్నెస్ అంటే కంప్లీట్గా ఐక్యత, భగవంతునిలో సంపూర్ణ ఐక్యత అనేది కంప్లీట్ లక్ష్యంగా పెట్టుకొని సాధన చేస్తే వితిన్ 100 days యువర్ ఇన్ ద బ్రైటర్ వరల్డ్, దివ్యలోకంలో మీరుంటారు. అక్కడి నుంచి కూడా మామూలు రొటీన్ లైఫ్ చేస్తుంటాం. సో బాబూజీ గారి వీడియోస్ అన్నీ చూడండి.
ఆయన అసలు స్నానం చేసేపోయేది, ఎవరైనా ఆవులకు పోయి నీళ్లు పెట్టేది, ఎవరైనా గెస్ట్ వస్తే పోయి రిసీవ్ చేసుకునేది. ఎంత సింపుల్గా ఉంటుంది అంటే నాకు వీడియో చూసి ఆశ్చర్యమైన, ఇంత పెద్ద మహానుభావుడు ఇట్లాంటి సింపుల్ లైఫ్ స్టైల్ ఏంది మెయింటైన్ చేసేది అనేసి. సో దట్ ఈస్ ద రొటీన్ లైఫ్ దట్ వి మెయింటైన్. బట్ లక్ష్యము, మన దివ్య స్థితి అనేది మన చుట్టూ వైబ్రేట్ అయితేనే ఉంటుంది. అందువల్ల సహజ మార్గాన్ని మన జీవితాల్లో కంప్లీట్గా తీసుకోవాలంటే జస్ట్ ధ్యానం చేస్తున్నాము, జస్ట్ క్లీనింగ్ చేసుకుంటున్నాము, జస్ట్ ఆ ప్రేయర్ ఆఫర్ చేస్తున్నాము అనే ఒక 3 కాన్సెప్ట్లు చెప్పేసి ఇదే నా జీవితము, దీంతో ఇదే నా సహజ మార్గం ఫాలోయింగ్ టైప్ అంటే మాత్రం దిస్ వోంట్ గివ్ మచ్ రిజల్ట్. రిజల్ట్ ఇస్తుంది. బాబూజీ గారు ఎవరు వచ్చినా ప్రేమించమని చెప్తారు, బాబూజీ గారు ఎవరు వచ్చినా ప్రేమిస్తారు, ప్రతి ఒక్కరికి ఒక దివ్యస్థితి అయితే ఇస్తున్నాడు. బట్ ఆ వన్నెస్ అనేది సాధించడం మనం ఈ జన్మలో సాధిస్తామో నెక్స్ట్ జన్మలో సాధిస్తామో దట్ డిపెండ్స్ ఆన్ అవర్ ఇంట్రెస్ట్. ఓకే, సో ఆ సంపూర్ణ ఐక్యత అనేది ఈరోజు చాలా స్ట్రెస్ చేసుకోవాల్సిన అంశంగా నాకు సహజ మార్గంలో కనపడుతుంది అనమాట. ఎందుకంటే సాధన చేస్తున్నాం, ఇది కూడా ఒక రకంగా మీ టైంను పెట్టుబడి పెట్టడమే. సండే పొద్దున్నే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయకుండా ఇక్కడ వచ్చి కూర్చొని నేను చెప్పే సోదంతా అనుకుంటా, ఈడెవడో సోది నా కూడా అనుకుంటా అనరా లేదు నాకు తెలియదు, కానీ అనుకుంటా అంటారు మనసులో, బయటికి మాత్రం బలి జోకులు ఇస్తాడు అనుకుంటారు. అంటే నేను కూడా మా సార్ టీచర్లు ఎప్పుడైనా కానీ వాళ్ళు సబ్జెక్ట్ ఏదైతే చెప్తుంటారు అనమాట, అదా ఈ పేషెంట్ ఈ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అంటుంటే ఇదేందో ఇటు చెప్తున్నాడు అర్థం కాదు, ఈ టైంలో ఎందుకు క్లాస్ అనుకుంటాను. మామూలు మెడికల్ కాలేజీలో అంతా కూడా ఇంటర్మీడియట్లో అయితే వాళ్ళు చెప్పేది వినేవాడిని కాదు, పక్కకు పోయి బుక్కులు చదువుకొని చేసుకునేవాడిని. అట్లా ఈరోజు కూడా ఇప్పుడు మీరు ఎందుకు ఇక్కడ కూర్చుంటున్నారు? యు ఆర్ పుట్టింగ్ యువర్ లైఫ్ యాజ్ ఇన్వెస్ట్మెంట్. మీ జీవితాన్ని ఇక్కడ పెట్టుబడిగా పెడుతున్నారు. ఇంత పెట్టుబడి పెట్టేటప్పుడు 100కు కనీసం 200% లాభం రానప్పుడు మీరు పెట్టి ఉపయోగం ఏంది? 100కు 200% పెట్టుబడి రానప్పుడు లాభం రానప్పుడు మీరు దేంట్లో ఏది ఇన్వెస్ట్ చేయకూడదు. సో అట్లా మీరు జీవితాన్ని, మీ టైంని ఇక్కడ స్పెండ్ చేస్తున్నారు. స్పెండ్ చేసేటప్పుడు అల్టిమేట్ గోల్ ఏంటి? వన్నెస్. ఆ వన్నెస్ సాధించాలని లేకుండా మీరు ఇక్కడ ఎంతసేపు కూర్చున్నా ఒకటే, ఎంతసేపు చేసినా ఒకటే, ఎంతసేపు చేసినా ఒకటే. సహజ మార్గంలో పొద్దున్నే ధ్యానం చేస్తున్నాం, సాయంత్రం క్లీనింగ్ చేసుకుంటున్నాం, రాత్రి బెడ్ టైం ప్రిపేర్ చేసి పడుకుంటున్నాం, అయిపోయింది. డే ఓవర్, వర్క్ ఓవర్. బట్ దెర్ ఈజ్ నో యూనియన్ బిట్వీన్ యువర్ ప్రాక్టీస్ అండ్ యువర్ లైఫ్. మీ జీవితానికి మీ ప్రాక్టీస్కి అక్కడ ఇంకా యూనియన్ సెట్ కాలా, మీ లక్ష్యానికి మీ దానికి సెట్ కాలా. ఓకే, సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, టేక్ థర్డ్ మ్యాక్సిమ్ యాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ యువర్ సాధన. దశ నియమాల్లో 3వ పాయింట్ అనేది అల్టిమేట్గా మీ గోల్ కానప్పుడు సహజ మార్గం ఎంతసేపు అవుట్ సైడ్ ప్రాక్టీస్ అవుతుంది. రిమెంబర్ దిస్. ఓకే, సో దానికి నిరంతర స్మరణ. ఎప్పుడు మనం భగవంతుని స్మరించుకుంటూ బతకడం. స్మరించుకుంటూ బతకడం వేరే, మాస్టర్ని నేను తలుచుకుంటూ బతుకుతున్నాను అనుకోవడం వేరే. నేను మాస్టర్ని తలుచుకుంటున్నాను అన్నంతసేపు నేను అనేది ఉంది అక్కడ. స్టిల్ యు ఆర్ డివైడింగ్ గాడ్ ఫ్రమ్ యూ. భగవంతునికి నీకు మధ్య ఒక అడ్డుగోడ నువ్వే కట్టుకుంటున్నావు. స్మరించుకోవడం, స్మరణలో మర్చిపోవడం, తురియ స్థితి, తురియాతీత స్థితి, 4th స్టేజ్ తురియాతీత స్థితి. సో అది ఆ స్టేజ్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ అవ్వడం వేరే, డిఫరెంట్ కండిషన్. దట్ ఇస్ ద యూనియన్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ప్రతి ఒక్కరిలో ఉన్న భగవంతుడు అక్కడ మనకు కనిపిస్తుంటాడు. బట్ నేను మాస్టర్ని తలుచుకుంటున్నాను అనుకోవడం వేరే, స్మరణలో మునిగిపోవడం వేరే. సో దిస్ ఈజ్ ద వాట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అచీవింగ్ వన్నెస్. కంప్లీట్గా ఒకటే, నేను భగవంతుడు ఒకటే అనే లక్ష్యాన్ని సాధించుకోవడం మీ గోల్ అయితే నిరంతర స్మరణ అనేది సెకండ్ ఎసెన్షియల్ స్టెప్ అవుతుంది మన సాధనలో. సో ఈ 2 డెఫినెట్గా మనము ఫస్ట్ది కవర్ అవుతుంది, సెకండ్ది కవర్ అవుతుంది. సో ఫస్ట్ది ఏంటి? ఒక భగవంతుని కోసం మనం ఒక టైము, ఒక అపాయింట్మెంట్, ఒక టైము, ఒక ప్లేసు, ఒక పొజిషన్ ప్లేస్కొని కూర్చున్నప్పుడు భగవంతునికి నువ్వు ఒక అపాయింట్మెంట్ ఇచ్చినట్టు వచ్చి నా మీద పని చేయి నువ్వు. సార్ మొన్ననే రామాంజీ బ్రదర్ వచ్చినాడు అనంతపూర్ సెంటర్కి. వచ్చినప్పుడు ఇదే మాట అంటున్నాడు అనమాట, నువ్వు మెడిటేషన్ కూర్చున్న టైం ఫిక్స్ చేసుకుంటున్నావంటే నువ్వు భగవంతునికి ఒక అపాయింట్మెంట్ ఇచ్చినట్టు. హీ విల్ కమ్ అండ్ వెయిట్ అంట. ఆ టైంలో మీరు కమ్ అండ్ వెయిట్. ఆ అపాయింట్మెంట్ ఇచ్చే ఇది మైండ్ సెట్, ఇంట్రెస్ట్, పర్సనాలిటీ అవన్నీ మీలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మెడిటేషన్కి పొద్దున్న 6 గంటలకు లేచి కూర్చుంటాం. 6 గంటలకు నీ రూమ్లోకి వెళ్ళి ఒక చైర్లో పొజిషన్ వేసుకుని కూర్చుంటాం. ఆటోమేటిక్గా 6:01, 6:02, 6:03 కల్లా 6 గంటల 1 నిమిషం, 6 గంటల 2 నిమిషాలు, 3 నిమిషాల కల్లా యు ఆర్ కనెక్టెడ్ టు ద గాడ్ విత్ డివైన్ వైబ్రేషన్. యు ఆర్ గెటింగ్ చార్జ్డ్ అండ్ యు ఆర్ వర్కింగ్ whole day with that charge and you are connecting God to the world
విత్ యువర్ సాధన. అగైన్ వన్నెస్ ఈజ్ ఎగ్జిస్టెడ్. ఓకే, సో అందువల్ల దశ నియమాల్లో మూడో నియమం అనేది చాలా చాలా స్ట్రెస్ చేస్తుంటాం. ఎందుకంటే 2002లో నేను యాక్చువల్గా మెడిటేషన్ స్టార్ట్ చేసింది March 25, 2002. సో 2002లో నేను మెడిటేషన్ స్టార్ట్ చేసేసరికి నాకు చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. సోషల్, స్పిరిచువల్, మెడికల్, సైంటిఫిక్ చాలా 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 డౌట్స్ ఉన్నాయి. నా బాడీలో నేను ఎక్కడ, ఫస్ట్ డౌట్, మీ బాడీలో మీరు ఎక్కడ, మీ బాడీలో మీరు ఎక్కడ, ఎవరు చెప్పాలా ఆన్సర్? అంతలోకి ఎట్లుంటావులే పెద్ద బాగుండవు కానీ నీ కిడ్నీ తీసి మారుస్తా, కిడ్నీ మారుదే మళ్ళీ వేరే వాళ్ళ కిడ్నీలు రావేటికి. అంతలోకి ఉంటే కిడ్నీ వేరే వాళ్ళది ఫీల్ కావాలి కదా. కావే నా బాడీలో నేను ఎక్కడ, నా బ్రెయిన్కి సెంటర్ ఎట్లిస్తున్నాను, కనెక్షన్ ఎట్లిస్తున్నాను, నా బ్రెయిన్ కేవలం నా 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 ఇంటెన్సిటీ సిగ్నల్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటోంది, నా బాడీలో నేనెక్కడ, నేను అనేది ఎక్కడ, అసలు నేనెక్కడ, వేరే నేను అనేది ఎక్కడ జనరేట్ అవుతుంది, బ్రెయిన్లోనా, బాడీలో వేరే పార్ట్లోనా, అసలు భగవంతుడు అనేవాడు ఉన్నాడా, భగవంతుడు అనేవాడు అంటే నాకు భగవంతుడికి కనెక్షన్ ఎక్కడ, భగవంతుడికి ఈ సృష్టికి కనెక్షన్ ఎక్కడ, ఈ సృష్టికి నాకు కనెక్షన్ ఎక్కడ? సో టోటల్ కన్ఫ్యూజన్. ఒక్కసారిగా లైఫ్ ఇంక ఎత్తిపోయిందేమనుకున్నా. అసలు ఈ కనెక్షన్ అన్ని ఎస్టాబ్లిష్ కాకుండా ఎట్లా బతకాలా, ఎట్లా ముందరికి పోవాలా? ఆ టైంలో ఎప్పుడో చదివిన సహజ మార్గం గుర్తొచ్చింది. 2002లో 2001లో సహజ మార్గంలో చేరదాం అనుకున్నా. అప్పుడు సహజ మార్గం సత్యోదయంలో చెప్పిన పాయింట్లు కొన్ని గుర్తొచ్చాయి. బాబూజీ గారు చెప్పిన కొన్ని పాయింట్లు గుర్తొచ్చాయి. నిరంతర స్మరణ, శరణాగతి. సో భగవద్గీతలో కూడా సేమ్ పాయింట్లు వస్తున్నాయి. నిరంతర స్మరణ, శరణాగతి. సో ఇదేదో టెక్నిక్ బాగుంది, ఈ సంస్థను ఫాలో అయితే బాగుంటుందని చెప్పేసి వచ్చి మెడిటేషన్ స్టార్ట్ చేశాం. వన్ ఆఫ్ ది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. వన్నెస్ అనేది అప్పుడే స్టార్ట్ అయింది అనమాట ప్రాబబ్లీ. ఎందుకు అది సాధించాలి అని ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఈ ఎక్స్పీరియన్స్ నాకు ఎప్పుడూ ఉండాలనుకుంటూ డే అండ్ నైట్ దానికోసం ట్రై చేస్తున్నా. డే అండ్ నైట్ ఆ ఎక్స్పీరియన్స్ని మెయింటైన్ చేసుకోవాలని ట్రై చేసుకుంటున్నా. అట్ ద సేమ్ టైం నాకు కోరికలు ఎక్కువ అంటే బాగా తినాలా, బాగా లైఫ్ని ఎంజాయ్ చేయాలా, MS జనరల్ సర్జరీనే కొట్టాలి, వేరే తక్కువ కొడితే నా లైఫ్ వేస్ట్ అనే ఒక స్ట్రాంగ్ నెగిటివ్, ఒక స్ట్రాంగ్ నేను అనే పర్సనాలిటీ. నా లక్ష్యమేమో నేను ఈ ఏదైతే ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతున్నానో ఆ ఎక్స్పీరియన్స్లో ఆల్వేస్ మెర్జ్ అయిపోవాలా. గోల్ అది ఉంది, బట్ నేను అనేది స్ట్రాంగ్గా ఉంది. కోపం ఎక్కువ, ఫ్యాక్షనిజం మెయింటైన్ చేయలేదు కానీ నరకడం నా చేత కాదు, కానీ అంత కోపం ఉంటుంది. సో నేను అనేది ఎక్కువ, గోల్స్ ఎక్కువ. సో పెద్ద పెద్ద హాస్పిటల్స్ కట్టాలి, MS జనరల్ సర్జరీ కొట్టాలి, నా లైఫ్ ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి. సో లైఫ్ అంతా అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి అంటున్నా. బట్ ఈ ఎక్స్పీరియన్స్కి అవాయిడ్ అయిపోతున్నా నాకు తెలియకుండా. సో 2002లో తీసుకుంటే రోజుకు 3-4 అవర్స్ మెడిటేషన్, 5-6 అవర్స్ మెడిటేషన్ నైట్ టైమ్స్. అప్పుడు ఇంకా MS జనరల్ సర్జరీ కొట్లా, ఆ స్ట్రెస్లో ఉన్నా ఫుల్గా. సో MS జనరల్ సర్జరీ ఖచ్చితంగా కొట్టాల్సిందే. అట్ ద సేమ్ టైం ఈ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఫీల్ అవుతున్నానో అది నా జీవితంలో ఉండాల్సిందే, దాంట్లోనే నేను ఉండిపోవాలి అని చెప్పి లాస్ట్కి ఆ MS జనరల్ సర్జరీ రావడం లేదు. ప్రతి చోట 400-300 ర్యాంక్ వస్తూనే ఉంది. ఒక పక్క ఈ ఎక్స్పీరియన్స్ నన్ను లాగుతూనే ఉంది. రోజుకు డెప్త్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మారిపోతుంది. ఎక్కడో మొత్తం హార్ట్ అంతా ఎక్స్పాండ్ అవుతున్న ఒక ఫీలింగ్. కొద్ది వాటర్ ఇస్తారా? సో ఎక్కడో ఈ ఎక్స్పీరియన్స్ నిలబెట్టుకోవాలి, అట్ ద సేమ్ టైం MS జనరల్ సర్జరీ కొట్టాలి అని లాస్ట్కి ఆ సర్జరీ సీట్ రాలే. 2003 అయిపోతుంది. మా ఫాదర్ ఒక పక్క ఏమి వీడి లెక్క సంపాడి ఉన్న కూర్చొని ధ్యానం చేసుకుంటూ కూర్చుంటాడని చెప్పి బండబూతులు తిట్టడం మొదలుపెట్టాడు. ఆ ధ్యానం అనే దరిద్రాన్ని వదిలిపెట్టి ఫస్ట్ MS జనరల్ సర్జరీ కొట్టరా అంటున్నా. చదువుతాను నాయన, రోజు 16 గంటలు 17 గంటలు చదువుతాను, 4 గంటలు మెడిటేషన్ చేసుకుంటాను, మిగతా 4 గంటలకి నేను పడుకుంటాను. అది నీకేం రోగం, నువ్వు ఊరికే ఉంటాంటే ఆయన ఇండు వీడంతేనమ్మా, వీడు వేస్ట్, వీడు సీటు కొట్టలేడు, ఏం కొట్టలేడు, ఆ సాధనలో కూర్చో, అదేందో కళ్ళు మూసుకొని దయ్యం మాదిరి కూర్చుంది ఒకటి అలవాటు చేసుకున్నాడు అంటాడు ఆయన. మనమేమో లోపల చాలా డెప్త్ ఫీల్ అవుతున్నాము, బయట జనరల్ సర్జరీ సీట్ రాలా. సో ఒక పక్క నేను అనేది కూడా స్ట్రాంగ్గానే ఉంది నాకు. ఆ స్ట్రాంగ్ ఇంటెన్సిటీతో లాస్ట్ ఒకరోజు ఏడిసి మొత్తుకున్నాను అనమాట. సరే బాబూజీ, ఇంక నాకు అర్థమైపోయింది, నువ్వేమైనా ఈ లాస్ట్కి నువ్వే నాకు కావాలా, లాస్ట్కి నువ్వే నాకు కావాలా. 2004లో ఇంకా లిటరల్లీ ప్రేయర్ అనమాట. రాత్రిపూట ఏడ్చుకుంటా, నాకు నువ్వే కావాలా, ఈ లైఫ్ ఎట్లయినా పోనీ, జనరల్ సర్జరీ రాకపోయినా ఇంకెట్లో అట్లా బతికేస్తా, ఏదో ఒకటి చేసుకొని బతికేస్తా, నాకు నువ్వు మాత్రం నన్ను విడిచిపెట్టిపోద్దని చెప్పేసి ఒకరోజు బాగా ఇంటెన్సివ్ ప్రేయర్ చేసిన. నెక్స్ట్ ఎంట్రన్స్లో సీట్ వచ్చింది.
ఈయనకి అంటే ఎట్లా ఉందంటే అచీవ్డ్ బోత్ బాబూజీ అండ్ ఎంఎస్ జనరల్ సర్జరీ అట్ ద సేమ్ టైం అనిపించింది నాకు. వచ్చింది జనరల్ సర్జరీ సీటు, అబ్బా వచ్చింది జనరల్ సర్జరీ కూడా వచ్చింది. ఇంకా బాబూజీని ఇంకా అసలు ఈ ఛారేజీని బాబూజీని అస్సలు వదిలిపెట్టకూడదు అని చెప్పేసి మళ్ళీ పట్టుకున్నాం. సో జనరల్ సర్జరీలో చేరినాం. సో 72 అవర్స్ డ్యూటీలో 48 అవర్స్ డ్యూటీ చేస్తూనే ఉంటాం. ఒక పక్క వీళ్ళని తలుచుకుంటూనే ఉంటాం, సర్జరీ చేస్తూనే ఉంటాం, వీళ్ళని తలుచుకుంటూనే ఉంటాం. ఒక పక్క ఓపీలు చూస్తుంటా ఉంటాం, వీళ్ళని తలుచుకుంటూ ఉంటాం. రోజు పొద్దునైతేనే మెడిటేషన్ కూర్చోవాల్సిందే, సాయంత్రం అయితేనే క్లినిక్ కూర్చోవాల్సిందే, ఎక్కడున్నా ఏం చేసినా చేసుకోవాల్సిందే, మళ్ళీ పోయి లైఫ్ని ఎంజాయ్ చేయాల్సిందే. అప్పుడే ఇంకా పిట్ట కూతకు వచ్చింది, పెళ్లి చేసుకోవాలని వచ్చింది. నాకు బాబూజీ గారే కావాలా, వాడదా నాకు బాబూజీ గారే కావాలా. సో బాబూజీ గారే కావాలి కదా, ఇంకంత వదిలేద్దాం ఇవన్నీ ఎందుకు, పెళ్లి చేసుకోకూడదు అనుకుంటుంది. 2004 అంటే గృహస్థాశ్రమం ఖచ్చితంగా ఉండాల్సిందని చెప్పి చారేజీ మహారాజ్ బుక్కులు చదివాం. అప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకుంటారని మా నాన్నకి పోయి చెప్పిన, నాన్న నువ్వు ఎవరినన్నా తీసుకురాపో పెళ్లి చేసుకుంటా, నీ చాయిస్ అన్నా. అంటేనే డాక్టర్ కావాలా ఎవరు కావాలన్నాడు. డాక్టర్ అయితే పిల్లలను చూసుకునే దానికి ఇబ్బంది అవుతుంది, నువ్వు ఎవరినన్నా తీసుకురాపన్నా అంటే అట్లా ఆయన ఒక 23 సంబంధాలు చూపించినాడు. తాడిపత్రిలో కూడా 3 చూసిపోయినా, ముగ్గురిని ఓకే అన్న. ప్రొద్దుటూరులో 2 చూసినాడు, 2 ఓకే అన్న. కడపలో 1 చూసినాడు, వాళ్ళని ఓకే అన్న. ఇక్కడ హైదరాబాద్కు పోయినాం, ఆయనకు నచ్చడం లేదు. నాకేం నువ్వు ఇచ్చింది చాలు, నాకు బాగా మాస్టర్ గారు ఉన్నారు, నాకు మాస్టర్ గారు నా జీవితం, వీళ్ళు కాదు, వీళ్ళెవరు కాదు, వాళ్ళని ఎట్లా ఒకటి సాకేస్తా, నాకు మాస్టర్ గారు కావాలి నాకు అన్నట్టు నేను నువ్వే చూడంటున్నా. ఓ పక్క లేదు వదిలితే నాకు వదిలిపెట్టి నేను సహజ మార్గంలో పెళ్లి చేసుకొచ్చుకుంటా అంట. వేరే కాస్ట్ చేసుకొచ్చుకుంటే నరుకుతా పొడుస్తాను మా నాయన. సరే ఇంకా నరికేది పొడిచేది ఎందుకు, నువ్వే కాదు నీకు నచ్చిన వాళ్ళని తీసుకొచ్చి పెళ్లి చేయి, ఏం ప్రాబ్లం లేదన్నా. అట్లా 23 సంబంధాలు చూపిస్తే 23 ఓకే అన్న. సచ్చినట్టు దిక్కు తెలియక ఛాయిస్ తీసుకోలేక వీడికి ఎవరు కావాలో అర్థం కాలేదంటాడు. ఎవరు చూపించినా ఓకే అంటావు ఏందిరా, కాదురా నీకేం కావాలో కాదు, మా నాయన ఏం చెప్తే అదే. లేదు మా నాయన చెప్పింది కాదనుకుంటే నాకు సహజ మార్గంలో కావాలా, నాకు అభ్యాసి కావాలి పెళ్లి కూతురు, వాళ్ళు వీళ్ళొద్దు, నాకు హైయెస్ట్ అయితే ఇదే కావాలని. లాస్ట్కి ఎక్కడో పోయి చిత్తూరు జిల్లాలో ఒక అమ్మాయిని చూసి ఆమెను చూస్తానే అబ్బా ఈమె నా కోట్లని ఆయన ఫిక్స్ అయినాడు. ఎట్లా బాబూజీ గారు లాలాజీని చూసి ఈయన నా గురువు అని ఫిక్స్ అయిపోయినాడో అట్లా మా నాయన ఆ బాబాని చూస్తానే అబ్బా ఈ బాబు నా కోడలు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి, అమ్మ నువ్వు నా ఇంటి కోడలివి, నీకు ఒక 1/2 కేజీ బంగారు పెడతా అని చెప్పి ఇట్లా ఆశీర్వాదం ఇచ్చినాడు. అక్కడ మా పిల్లనిచ్చే మామ కన్ఫ్యూజను, నీ కొడుకు ఏం చేస్తాడు ఇంతకు, జనరల్ సర్జరీ ఎక్కడ కర్నూలు, జనరల్ సర్జరీ కొడుకు చూడకుండా సంబంధం ఓకే అంటాను ఏంది నువ్వు అంటే, నా కొడుకు నా మాట కాదండు, ఈడేమో మెంటలోడేమో అనుకున్నాడు మా మామకు, ఈడేమో మెంటలోడేమో దీని గురించి ఎంక్వైరీ చేసుకుందామని వాళ్ళు ఆలోచించినారు. సరే చేసినాడు పెళ్ళి. సో పెళ్లి సంబంధం చూసినాడు, ఫోన్ చేసినాడు రాత్రికి, ఈరోజు మదనపల్లిలో చిత్తూరు జిల్లాలో పెళ్లి సంబంధం చూసినాను, ఇట్లా చెప్పేసి వచ్చినాడు నా ఇంటి కోట్లనే. సరే పెళ్లి చేసేయన్నాం. అప్పుడు ఒక అమ్మాయిని చూడలే, క్లాప్స్ కొట్టండి. ఎందుకంటే ఒక శ్రీరామచంద్రుడు ఇట్లుంటాడు, ఒక ఎంఎస్ జనరల్ సర్జరీ క్యాండిడేట్ ఒక జనరల్ సర్జరీ డాక్టర్ని పెళ్లి గైనకాలజిస్ట్ని పెళ్లి చేసుకొని పెద్ద హాస్పిటల్ ఒకటి కట్టి, హాస్పిటల్లో పైన ఫ్లోర్లో నా ఇల్లు ఉండి, కిందంతా హాస్పిటల్ ఉండి, పేషెంట్లు ఉండి, ఐసీయూ ఉండి, బెడ్ ఉండి, అసలు ఇట్లా రచ్చరచ్చగా ఉండాల్సిన జీవితాన్ని నువ్వు ఎవరినన్నిచ్చి పెళ్లి చేయంటున్నావు. మళ్ళీ క్లాప్స్ అంటే క్లాప్స్ కూడా ఏంటంటే చెప్పుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుందండి. అట్లా పెళ్లి చేసుకున్నాం. బాబూజీ గారే నా లక్ష్యం, అంటే చారేజీ గారినే పట్టుకోవాలి. ఇంక ఎట్లా చారేజీతో అంటే మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళ దగ్గరికి కూడా రానిరు. చారేజీ మహారాజ్ని కలుతాను ఎప్పుడు పోయినా కూడా ఆయనన్నా దొరకడు, నన్నన్నా లోపలికి రానిరు, బయటన్నా బయటికి నొక్కుతారు, కాళ్ళ తంతారు. సో ఆయన దగ్గరికి రానిడు, లోపల ధ్యానంలో ఫుల్ డీప్గా కనెక్ట్ అవుతావు. ఇట్లా కూర్చుంటే చాలు 2-3 మినిట్స్ లోపల ఎక్కడో వేరే లోకం లేకపోయిన అనుభూతి. 2-3 సంవత్సరాలకు అర్థమైపోయాయి, బాబూజీ ఈజ్ నాట్ ఏ హ్యూమన్ బీయింగ్, చారేజీ ఈజ్ నాట్ ఏ హ్యూమన్ బీయింగ్. చారేజీ ఆయన మనిషి కాదు, ఇది ఒక శక్తి. ఆయన పైకి మనిషిలాగా కనపడుతున్నాను కానీ ఆయన ఒక శక్తి స్వరూపం. ఆయన శక్తి, ఆయన నుంచి వచ్చే శక్తి ఏదైనా చేస్తుందని ఒక డీప్ అండర్స్టాండింగ్ లేకపోయేసి చారేజీ గారిలాగా బతకాలని ఒక కాన్ఫిడెన్స్తో పెళ్లి చేసుకున్నాం. బట్టలు ఉతికిచ్చినారు. ఇప్పుడు క్లాప్ బట్టలు ఉతికించినంత పని చేసినారు. బట్టలు ఉతికించలేదు కానీ మా పెళ్లి చేసిన తర్వాత మా ఫాదరు మా వీడికి ధ్యానం అని పిచ్చుందమ్మా జాగ్రత్త అన్నాడు. మటాష్ ధ్యానం అని పిచ్చుందంటే తండ్రి చెప్తానంటే కోడలికి ఏమి పోయి వీడు పిచ్చోడేమని ఫిక్స్ కాదు. నాయనా నువ్వు ఏంది మాట్లాడుతున్నావు, నీ మాటను కాదనకుండా నువ్వు ఎవరిని చూపిస్తాలని పెళ్లి చేసుకున్నా,
నేనేదో నా గురువు గారు లక్ష్యంగా ఉన్నారు, నువ్వేంది ఇట్లా గబ్బులు చెప్తావు అంటే తిక్కరాకడక ఫస్ట్ ధ్యానం అని అన్నాడు. అది ఉన్నందుకే నీ మాట విన్నా, నువ్వు దాని గబ్బులు చెప్తావేంది అని ఇంకా కొద్ది డిస్కషన్స్ అన్నీ నడిచేటివి. ఓకే, తర్వాత ఆయన నా భార్యతోనే కాకుండా ఊర్లో అందరి దగ్గర వాడు ధ్యానం అని కూర్చుంటాడమ్మా తిక్క నా కొడుకు వాడు. ఊర్లో పబ్లిసిటీ స్టార్ట్ చేసినాడు. పొద్దున్నే ధ్యానానికి కూర్చుంటేనే వచ్చి తపక్కన కొడతాడు ఒకసారి, లేరాను అంటాడు. నేనేదో నా సౌండ్ నుంచి వచ్చాను నీకెందుకు. ఓకే, అట్లా అంటే ఆల్వేస్ అట్లా ఆ ఇంటెన్సిటీతో ప్రాక్టీస్ చేస్తున్నా. సో కీప్ ఆన్ గోయింగ్ అనమాట. అసలు ఆ ఎక్స్పీరియన్సెస్ నడిపిస్తూ వస్తున్నాయి. సో అట్లా లైఫ్ని ఒక డెడికేటెడ్ వేలో వెళ్ళడానికి మ్యాక్సిమం ట్రై చేస్తూ లోపల నుంచి వచ్చే రియలైజేషన్ చాలా ఎక్కువ ఉంది. సో ఎవరినితో కనిపించినా కూడా ఫస్ట్ మాట్లాడేది ధ్యానం గురించే. నేను ఈడేంది ధ్యానం గురించి మాట్లాడతానని వాళ్ళు అనుకుంటానంటారు. కరెక్ట్ మా ఆయన వచ్చి ధ్యానం గురించి చెప్తాడు, ఈడు తిక్కన కొడుకు అంటాడు. ఒక్కరిని కూడా సహజ మార్గంలో చేరుకోకుండా పెద్ద గోడ కట్టేసినాడు మన చుట్టూ. ఇంట్లో వాళ్ళు ఎవరు చేరకుండా కట్టేసినాడు. సో ఇంట్లో మా కొడుకులు కూడా ఈడేందో తిక్కన కొడుకనే అదే ఫిక్స్ చేసినారు. సో ఎక్స్పీరియన్స్, వాట్ యు ఎక్స్పీరియన్స్ విల్ లీడ్ టు డెస్టినీ. మనం ఏదైతే ఫీల్ అవుతామో దాన్ని ఒక లక్ష్యంగా మార్చుకునే అవకాశం కేవలం సహజ మార్గంలోనే ఉంది. ప్లస్ అదే జీవనశైలి అవుతుంది, ప్లస్ అదే ఒక బ్యూటిఫుల్ లైఫ్ స్టైల్ కూడా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సన్యాసి జీవితం తీసుకుంటే మాస్టర్ గారు కూడా అన్నారు, వాళ్ళు చాలా పెద్ద గొప్ప వ్యక్తులు భౌతిక ప్రపంచాన్ని త్యజించి భగవంతుడి కోసం ఆరాధన చేసుకుంటూ ఎక్కడో పోయి పడిపోతారు. వాళ్ళు అంత డెడికేషన్ మీ దగ్గర లేదు. వాళ్ళకి కనుక ఈ సిస్టమ్ కనెక్ట్ అయితే వాళ్ళు క్షణాల్లో ఋషులు అయిపోతారు, పెద్ద లయవస్థలోకి వెళ్ళిపోయి మహాపురుషులు అయిపోతారు. వాళ్ళకి ఆ డెడికేషన్ ఉంది కానీ వాళ్ళకి అక్కడ సిస్టమ్ లేదు. ఇక్కడ సిస్టమ్ ఉంది కానీ ఆ డెడికేషన్ లేదు. చార్జీ మహారాజ్ గారు చెప్పారు, సో దే ఆర్ లిటరల్లీ గైడెడ్ విజయల్స్ అనమాట. వాళ్ళకు కావాల్సిన లక్ష్యం ఒకటే, భగవంతుని ఐక్యం కావాలని చెప్పి అన్నీ వదిలిపెట్టేసి వెళ్ళిపోయి కూర్చుంటారు అక్కడ. వాళ్ళ భౌతిక కోరికలు పిల్లలు ఏంది అవసరం లేదు, బాడీలో ఏంది పట్టించుకోరు, తిండి ఆహారం ఏది పట్టించుకోరు, భిక్షాటన చేసుకుంటూ బతుకుతుంటారు. వాళ్ళ లక్ష్యం భగవంతుని చేరుకోవాలని. మనకు ఆ లక్ష్యం ఉండదు, జస్ట్ మెడిటేషన్ పక్కనోడు చెప్పినాడు కాబట్టి మెడిటేషన్. సో ఇట్లన్నా కాకుండా సో మనము సహజ మార్గంలో ఉన్నాం. సో తెలివి చెప్తున్నప్పుడు మనం తెలుసుకొని దాన్ని ఫాలో అవ్వగలిగినప్పుడు డెఫినెట్లీ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకున్నట్టే. అందువల్ల ఎక్స్పీరియన్స్తో రాంది కూడా ఇప్పుడు చెప్తున్న మోటివేషన్తో 100 daysలో యూ కెన్ అచీవ్ ద బ్రైటర్ మై వరల్డ్ విత్ ఇన్ యూ. భగవంతుని దివ్యలోకాన్ని మనలో ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. సో సహజ దశ నియమాల్లో 4వ నియమం ప్రకృతితో మమేకమైనట్టు సింపుల్గా న్యాచురల్గా ఉండండి. 5వది అందరూ మీ సోదరిమణులు అనుకొని వాళ్ళతోనే సహృద భావంతో కలిసిపోండి. ఎందుకు అది 5వ నియమం ఎందుకు ఫాలో కావాలా? నా పాటికి నేను ధ్యానం చేసుకుంటా, నేను పోయి భగవంతుడిలో ఐక్యమైతా. మధ్యలో ఈ బంధువు వీళ్ళందరూ ఎందుకు వచ్చినారు? వీళ్ళందరూ నా సోదరిమణులు అనుకునే అవసరం నాకేంటి? ఐ విల్ గో, నువ్వు నా లక్ష్యమైనప్పుడు నేను నీతో చేరిపోతాను. మధ్యలో వీళ్ళందరూ ఎందుకు వచ్చినారు? వీళ్ళకి నేను ఎందుకు సర్వీస్ చేయాలా? చెప్పండి ప్లీజ్. ఎనీ ఆన్సర్ ఫ్రమ్ ఎనీవన్? అవసరమే ఉంది సార్. ఇప్పుడు మీకు గురువు గారి లక్ష్యము అర్థం కదా సార్ పెద్దనా? అట్ట కాదు. ఇప్పుడు మీకు లక్ష్యం భగవంతుడు, మీరు పోయి భగవంతుని ఐక్యమవుతున్నారు. మధ్యలో చుట్టుపక్కల వాళ్ళు ఎట్లా వచ్చినారు అంటున్నా. అది ఎందుకు అవసరం ఏముంది అంటున్నా. ఇప్పుడు మీరు పోయి భగవంతులో చేరుకుంటున్నారు, భగవంతుడిని మీరు ఇంప్రెస్ చేస్తున్నారు. మధ్యలో ఇది ఎందుకు వచ్చింది? బికాస్ వీఆర్ ఆల్ ఫ్రమ్ సేమ్ సోర్స్. నేను అనుకుంటున్నా మీరు వాళ్ళు లేకుండా మీరు ఒకటి ఇది కాదనమాట. సో అందరినీ కలుపుకోవాల్సిన ఆవశ్యకత అహం బ్రహ్మాస్మి స్థితిలో వస్తుంది. భగవంతుని సంపూర్ణంగా ఐక్యమైన స్థితిలో అందరూ ఒకటే. మీరు కూడా ఆయనలో భాగమే, ఆయనలో కూడా మీలో భాగమే. అందువల్ల మీరు సపరేట్, వాళ్ళు సపరేట్ కాదు. మీరు సపరేట్, నేను సపరేట్ కాదు. అదే కదా దాజీ గారు క్లియర్గా మెన్షన్ చేసినారు. మానవ జన్మకు యథార్థ లక్ష్యం నీవే, మేమింకను. మేము అంటే టోటల్ యూనివర్స్లో ఉండే సోల్స్ అన్నింటినీ కలుపుకొని, నాట్ వన్ సోల్. ఇండియాలో ఉండే సోల్స్, జర్మనీలో ఉండే సోల్స్ కాదు, టోటల్ వరల్డ్లో ఉండే సోల్స్ అన్నీ కలుపుకొని, టోటల్ యూనివర్స్లో ఉండే సోల్స్ అన్నీ కలుపుకొని మేమింకను అంటే అందరినీ కలుపుకొని ఐక్యమయ్యే స్థితి వచ్చినప్పుడే నువ్వు అక్కడ మెర్జ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. నువ్వు ఎంతసేపు సింగిల్గా పోతే ఇండివిజువల్ అవుతావు కదా. నేను అనేదే ఉన్నట్టు కదా.
నేను ఇంకా నన్నది అవుతుంది కదా. సో ఈ టోటల్ యూనివర్స్ని మీలో మెర్జ్ చేసుకోగలిగినప్పుడే ఆ స్థితి అనేది సిద్ధించడానికి ఒక వీలవుతుంది. ఆరో నియమం బీ ట్రూత్ఫుల్ అండ్ ఐదో నియమం అది. సో ఐదో నియమం బీ ట్రూత్ఫుల్ అండ్ టేక్ మిజరీస్ యాజ్ డివైన్ బ్లెస్సింగ్స్. సో నిజాయితీతో ఉండండి, నిష్కపటంగా ఉండండి. భగవంతుని నుంచి వచ్చే అన్నీ కూడా ప్రతి ఒక్కదాన్ని భగవంతుని ఆశీర్వాదంగా తీసుకోండి. ఇది భగవంతుని నుంచి వచ్చే కష్టాల నుంచి మాట్లాడుతున్నారు. 7th పాయింట్కి వచ్చేసరికి మీ పక్క వాళ్ళు మీ పట్ల చేసిన మిస్టేక్స్ గురించి, తప్పుల గురించి, కష్టాల గురించి అది కూడా భగవంతుని ఆశీర్వాదంగా తీసుకోండి అన్నారు. సో 7వ నియమం ఎంతమంది ఫాలో అవుతున్నారు ఇక్కడ? ఇప్పుడు చేతులు ఎత్తనమ్మా. నేను 21 సంవత్సరం నా చేత కాలే, నేను చేయెత్తిన 21 సంవత్సరం నా చేత కాలే. గొడవలు ఎందుకు గొడవలు అవుతున్నాయి? అహంకారం. మనకు హృదయం చుట్టూ పెద్ద కోవులేరు ఉన్నది, ఒక కొవ్వు పట్టినది మనకి. ఆ కొవ్వును కరిగించేదానికి ఆయన రకరకాల సిచ్యుయేషన్స్ క్రియేట్ చేసి యు ఆర్ నథింగ్, మీరు నథింగ్, మొత్తం నేనే అనే ఒక సిచ్యుయేషన్ తీసుకురావడానికి మన కొవ్వు కరిగించాల్సి వచ్చింది. సో 7వ నియమం అసలు సిసలైన టాస్క్ ఇన్ యువర్ లైఫ్. దట్స్ ద టఫెస్ట్ టాస్క్ ఇన్ యువర్ లైఫ్. సో 8వ నియమం బీ హ్యాపీ అండ్ ఈట్ ఇన్ డివైన్ రిమెంబరెన్స్ విత్ వాట్ ఎవర్ యూ గెట్. భగవంతుని స్మరణలో ఉంటూ మీ దగ్గరికి మీకు ఏదైతే వస్తుందో దాన్నే సంతృప్తిగా జీవించడం నేర్చుకోండి. కంటెంట్మెంట్కు కొద్దిగా ఇంప్రెషన్స్ అనే దాని గురించి ఇక్కడ థియరీ డిస్కస్ చేద్దాం. సో ఇది బాహ్య ప్రపంచం, 100% ఇల్యూషనరీ వరల్డ్. వాట్ వీఆర్ లివింగ్ ఇన్ ఈజ్ 100% ఇల్యూషనరీ వరల్డ్, మాయా ప్రపంచం. ఈ మాయా ప్రపంచంలో ఉండే దేన్నైనా కానీ ఒక ఇంప్రెషన్ లాగా తీసుకొని మన దగ్గర పెట్టుకుంటే ఆ ఇంప్రెషన్ వర్కౌట్ చేసుకోవడానికి నేచర్ మళ్ళీ నీకు ఆపర్చునిటీస్ ఇవ్వాల్సి వస్తుంది. సో నేచర్ మళ్ళీ ఆపర్చునిటీస్ ఇవ్వడం అంటే ఏంటి? మళ్ళీ బర్త్ తీసుకోవడం. సో గోల్కి ఎప్పటికప్పుడు దూరం చేసుకుంటున్నాం. ఓకే, భగవంతుడు ఇస్తాడు, మనకు కావాల్సిందంతా ఇస్తాడు. సో సత్యోదయం బుక్లో క్లియర్గా ఉంటుంది. సో నీ జీవితం నువ్వు సాగించడానికి భగవంతుడు ప్రసాదించిన ప్రత్యేక నిధి అని తెలుసుకొని జీవితాన్ని ముందుకు సాగించని చెప్పేసి 8వ నియమం చాలా క్లియర్గా చెప్పాడు. సో 9వ నియమం మౌల్డ్ యువర్ లైఫ్ హ్యాస్ టు బి రైజింగ్ లవ్ అండ్ అఫెక్షన్ ఇన్ అదర్స్. పక్క వాళ్ళలో ప్రేమ, ఆప్యాయత ఉండేటట్టు మన లైఫ్ స్టైల్ ఉండాలి. సో నాకు తెలిసి ఇది కూడా చాలా టఫ్ లైఫ్ స్టైల్. ఎందుకంటే నేను ఒక డాక్టర్నని చాలాసార్లు ఫీల్ అయ్యి పేషెంట్లను కొద్దిగా డౌన్గా చూసేవాడిని. నేను తెలివైనని చెప్పి మన చుట్టుపక్కల వాళ్ళని కొద్దిగా చూసేవాడిని. సో వాళ్ళతో తిట్టించుకోవడానికి అర్థమైంది వాళ్ళకంటే మనమే తెలివి తక్కువ అని చెప్పేసి. 9వది కూడా కొద్దిగా కష్టమే. అంటే మనం పక్కన వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి కొద్దిగా ఇంప్రెషన్ అని కాదు, ఇక్కడ ఇంప్రెస్ చేయడం అని కాదు, మన హృదయంలో వైబ్రేషన్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు చారీజీ గారు ఒకటి చెప్తారనమాట, నేను మిమ్మల్ని అందరినీ కొట్టలేను, తిట్టలేను, ఏమి చేయలేను, మీతో ప్రేమించి పని చేసుకోవడం తప్ప నాకు వేరే ఆప్షనే లేదు. సో మిమ్మల్ని ప్రేమించడమే నాకు ఒకటే ఒక మార్గం అని చెప్పి చెప్తారనమాట చారీజీ గారు. సో దట్ ఈస్ అ లవ్ అండ్ అఫెక్షన్ అని ఒక ఆడియో ఉంటుంది, అది క్లియర్గా వినండి, దాంట్లో క్లియర్గా ఉంటుంది అనమాట. సో మన ప్రవర్తన ఎప్పుడు కూడా పక్క వాళ్ళలో ప్రేమ, ఆప్యాయత పుట్టేటట్టు ఉండాలని చెప్పేసి 9వ నియమం. 10వ నియమం బెడ్ టైం ప్రేయర్లో మనం చేస్తున్న మిస్టేక్స్ భగవంతునికి కన్ఫెస్ చేసుకుంటాం. భగవంతునికి కాకుండా మనము యూజువల్గా ఏం చేస్తామంటే, నాకు కూడా మన పక్కన వాళ్ళతో కన్ఫెస్ చేసుకుంటాం. మామ నేను ఈరోజు ఈ మిస్టేక్ చేసినట్రా అంటాం అనమాట. వాడు పోయి ఊరంతా చెప్తాడు, వాడు తిక్కిన కూడా ఆ పని చేసినట్ట గబ్బు పని అని చెప్పేసి. సో మన ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు ఊరు బయట పోయి ఏదేదో చెప్పుంటారు మన గురించి, మొత్తం నెగిటివ్ స్ప్రెడ్ ఏంటి అది. సో యూజువల్గా అవాయిడ్ చేయండి అట్లాంటివి. అది చిన్న అంటే ఉంటుంది అనమాట. నా ఫ్రెండ్స్, నా క్లోజ్ ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ అంటుంటారు. సో దోమలగూడ సెంటర్లో కండక్ట్ ఆఫ్ బిహేవియర్ ఆఫ్ అభ్యాసి అని చెప్పేసి ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డులో 2003లో పోయినప్పుడు చూశానమాట, అవాయిడ్ ఫ్రెండ్షిప్, గాడ్ ఈజ్ ద రియల్ ఫ్రెండ్ ఆఫ్ యూ అని క్లియర్గా దాంట్లో మెన్షన్ చేసుకుంటే ఆ రోజు నుంచి ఫ్రెండ్షిప్ అనేది కూడా కట్ చేసి పడేసాం. సో ఎందుకు బయట సైడ్ ఫ్రెండ్స్ వద్దంటామంటే, అగైన్ బయట వాళ్ళని ఎక్కువ నమ్మడం, ఎక్కువ తీసుకోవడం ఏమవుతుందంటే మన హార్ట్లో ఇంప్రెషన్స్ రెడీ చేసుకుంటూ పోతుంటుంది, ఇంప్రెషన్స్ ఎక్కువ పెట్టుకుంటూ పోతుంటుంది. అండ్ వన్నెస్ విత్ గాడ్ అనేది కూడా కొద్దిగా దూరం అవుతుంది. సో ఫ్రెండ్షిప్స్ వల్ల ఏమంటే ప్రాబ్లము, మెటీరియల్ లైఫ్లో ఎక్కువ ఎంటాంగిల్మెంట్ అయిపోతూ ఆ మెటీరియల్ లైఫ్లో ఫ్రెండ్స్ చెప్పినట్టు సంస్కారాలు, కర్మలు తయారు చేసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్ణుడు దుర్యోధనుని పట్టుకొని
తన జీవితంలో ఉన్న డివినిటీని అంతా పోగొట్టుకున్నాడు ఒక దశలో. సో కర్ణుడు సింపుల్గా హీఈస్ ఎ వెరీ వెరీ గ్రేట్ పర్సన్. దుర్యోధనుడికి ఆయనకు పోలికే లేదు. బట్ నా ఫ్రెండ్ అనుకోవడం వల్ల ఆల్ హిస్ లైఫ్ వాజ్ డైవర్టెడ్ ఇంటూ డిస్ట్రక్షన్. సో హీ క్యాన్ ఫాలో హిస్ హార్ట్. కర్ణుడు హార్ట్ని ఫాలో అయిపోయి హీ క్యాన్ చూజ్ ఎ లైఫ్ స్టైల్ విచ్ ఈజ్ రైట్ఫుల్. ఆయనకి ఏదో పాస్ట్లో నెగిటివ్ జరిగిందని చెప్పి ఇక్కడ ఏదో పాస్ట్లో నెగిటివ్ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్లో ఒక నెగిటివ్ ఫ్రెండ్ని సెట్ చేసుకొని లైఫ్లో నెగిటివ్ ఎండ్ రిజల్ట్ తీసుకోవాల్సి వచ్చింది. సో సీ ద రిజల్ట్. సో గాడ్ ఈజ్ ద రియల్ ఫ్రెండ్. సో బెడ్ టైం ప్రేయర్లో మనం మన ఇవన్నీ కన్ఫెస్ చేసుకుంటూ ఇంకొకసారి చేయకూడదని ఒక స్ట్రాంగ్ రెజల్యూషన్ తీసుకోగలగాలి. ఈ సంకల్పం అనేది మన లైఫ్లో చాలా చిన్న చిన్న విషయాల దగ్గర ఉంటుంది. ఆ చిన్న చిన్న విషయాల దగ్గర ఫెయిల్ అయితే లైఫ్లో రిజల్ట్ అనేది చాలా డిలే అవుతుంటుంది, చాలా డిలే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక గుత్తి సెంటర్లోకి వెళ్ళా, అక్కడ ఒక సిస్టర్ అంటుంది అంటే చికెన్ తినకూడదు ఇప్పుడు ధ్యానం చేసినాం కారా స్పీచ్ అంతా అయిపోయినాక. చాలా సింపుల్ ఆబ్జెక్ట్, అది చాలా సింపుల్ పని. చికెన్ తినడం అనేది చాలా సింపుల్ పని. దానివల్ల ఏమవుతుంది, మన అన్నమయ కోశం లెవెల్లోనే లాక్ అయిపోతాం. ఇంకా మనోమయ కోశము, జ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం ఎప్పుడు రీచ్ అవుతావు? అన్నమయ కోశం లెవెల్లోనే వైబ్రేషన్ లాక్ అయిపోతుంది. ఇంకా డీపర్లో లేయర్స్కి యాక్సెస్ ఉన్నది నాన్ వెజిటేరియన్ వల్ల. తిను, నష్టమేముంది? 10 ఏళ్ళ తర్వాత మానేస్తావు, మానేయి, నీకు రిజల్ట్ ఆ రోజు స్టార్ట్ అవుతుంది. లేదు ఈ జన్మకు తింటాను, నెక్స్ట్ జన్మలో మానేస్తాను, ఆ జన్మలోనే వస్తుంది. సో చాలా సింపుల్ డిసిప్లినరీ థింగ్స్, వాటి దగ్గర చాలా సంకల్పం చాలా గట్టిగా ఉండాల్సి వస్తుంది. సో లివింగ్ ఏ నాన్ వెజిటేరియన్ ఫుడ్, లివింగ్ ఆల్కహాల్, లివింగ్ స్మోకింగ్, ప్యాకెట్ ఆడేది బ్యాన్ చేసుకోవడం. సో ఏదైనా దుర్వ్యసనం ఉంటే దుర్వ్యసనాన్ని వద్దు అనుకోగలిగి అంత స్ట్రాంగ్గా డిటర్మైన్ చేసుకోగలిగినప్పుడు యువర్ లైఫ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. అదర్వైజ్ ఆ చిన్న పని మనల్ని లైఫ్లో ఎక్కడో డిలే అయ్యేటట్టే చేస్తూనే ఉంటుంది. సో అండ్ ఆల్సో మన ఆధ్యాత్మిక ప్రగతికి అది నిజంగా ప్రాబ్లం అయితే లెట్ హిమ్ పుట్ ఇట్. మనం ఆయన ముందర పెట్టేసి బెడ్ టైం ప్రేయర్లో ఆఫర్ చేసుకుని పడుకుంటాం. సో నాకు ఈ ప్రాబ్లం ఉంది, దీనివల్ల నేను ప్రోగ్రెస్ కాలేకపోతున్నాను, షో మీ ఏ సొల్యూషన్. దెన్ ఆటోమేటికల్లీ నెక్స్ట్ డేకే నాకైతే చాలా ప్రాబ్లమ్స్ నెక్స్ట్ డే స్టార్ట్ అయిపోయింది అనమాట ఇష్యూ. అది ప్రాబ్లం రిజాల్వ్ అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ ఆల్సో టేక్ సంకల్ప చాలా స్ట్రాంగ్గా తీసుకుంటా. నేను ఏదైనా వద్దు అనుకున్నానంటే జీవితంలో చూడను, కావాలనుకున్నా అంటే జీవితంలో వదలను. సో మాస్టర్లు కావాలనుకున్నా వదలలేదు, చికెన్ వద్దనుకున్నా తినలేదు. క్లాప్స్. అంటే చాలా చిన్న పని అది. మళ్ళీ నా కొడుకులు తీసుకొచ్చి తింటా అంటారు, నోరు ఉడుతుంది సమ్టైమ్స్. అప్పుడెప్పుడో స్టార్టింగ్లో, ఇప్పుడు అది కూడా పోయింది. తినను, చచ్చినా తిన్నాను, వద్దు. ఎవరు వచ్చి అడిగినా కూడా ఇంకో 4 జన్మలు లేదప్ప, ఇంకా నాకు 4వ జన్మ తర్వాత ఎప్పుడన్నా రాండి కామెడీ చేస్తున్నాను. నిజంగానే 4 జన్మలు తినను నేను, సంకల్పం అట్లా చేసి పడేసినాం, తినను, అంతే, అయిపోయింది, దట్స్ ఆల్. సో దిస్ ఆర్ ద సింపుల్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. ఖర్చు లేని విషయాలు, అసలు ఖర్చే లేని విషయాలు, శ్రమ లేని విషయాలు మన జీవిత లక్ష్యాన్ని నెరవేరుస్తాయి. అంటే వాటిని ఫాలో అవ్వడానికి వాట్ ఈజ్ అవర్ ప్రాబ్లం, వాట్ ఈజ్ అవర్ ఇష్యూ? సో సహజ మార్గంలో ఉన్న దశ నియమాలు మీ లైఫ్లో ఉన్నట్టయితే మీ జీవిత లక్ష్యం ఆల్మోస్ట్ నెరవేరిపోయినట్టే. దశ నియమాలు లేవు మీ జీవితంలో, మీరు ఫాలో కావడం లేదంటే సహజ మార్గమే, మన జీవితమే, జీవిత లక్ష్యం ఇంకా సెట్టే కాలే, లైఫ్లో సెట్ కాలే, ఇంకా దాన్ని చూడలేదు, ఇంకా చూడటం లేదు. సో చూడనప్పుడు కామన్ లైఫ్ లాగా ఉంది, ఆధ్యాత్మిక సాధన సండే సెంటర్కి వచ్చిపోతున్నట్టుంది. ఎవ్రీ మూమెంట్ మీ లైఫ్లో వైబ్రేట్ కావడంలే, రెజనేట్ కావడంలే, మాస్టర్ క్వాలిటీస్ మీలో రెజనేట్ కావడంలే. ఇంకెంతకాలం ఇట్లా వెయిట్ చేస్తారు? ఇంకెంతకాలం మీరు సాధన చేయాలని ఫిక్స్ అయినారు? ఎంతకాలం మనం ఇలా ముందరికి పోవాలనుకుంటున్నారు? సో దట్ ఈస్ అప్ టు అస్. మన ఎవరి ఇష్టాలు వాళ్ళవి, దానికి మనం ఏం చెప్పేదానికి లేదు. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్. సో సాధన మాస్టర్ గారు కూడా, దాజీ గారు కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఏమని? 5% సాధన, 95%. వాట్ ఈజ్ 95%? యాటిట్యూడ్, వైఖరి, దాని పట్ల మనం ఎట్లా చూస్తున్నాం. కంపాషన్తో చేస్తే వేరే లెవెల్లో ఉంటుంది. కంపాషన్ అంటే లోపల నుంచి దాని మీద ఫుల్ ఇంట్రెస్ట్ పెట్టుకొని చేసుకుంటే దాని రిజల్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. సో మీ స్థానంలో బాబూజీ గారు బతికితే ఎలా ఉంటుంది, చారీజీ గారు బతికితే ఎలా ఉంటుంది, దాజీ గారు బతికితే ఎలా ఉంటుంది? జస్ట్ ఇమాజిన్. వాళ్ళకున్న పొటెన్షియల్లో కనీసం నా లైఫ్లో అయితే 1% కూడా లేదు.
తలకాయ కొట్టుకుంటా ఉంటాయి. ఎట్లా తయారైనారా స్వామి మీరు ఇట్లా ఇంత భయంకరంగా తయారైనారు? యూనివర్స్ని పాలించేది ఏంటి బాబూజీ మహారాజు? జస్ట్ యూనివర్స్ని ఆడుకుంటా బొంగరంలాగా తిప్పుతా అంటాడేంది? దాజీ వచ్చాడు, టప్ప 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 16,000 మంది ప్రిసెప్టర్లు చేసి అవతలు పడేసినాడు. ప్రపంచమంతా హార్ట్ఫుల్ని స్ప్రెడ్ చేసి పడేసినాడు. డిజిటల్ మీడియాలోకి ఎంటర్ అయిపోయినాడు, సోషల్ మీడియాలోకి ఎంటర్ అయిపోయినాడు. కన్నా శాంతివనం రెడీ చేసేసినాడు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని పిలిపించినాడు, ఇనాగరేట్ చేయించేసినాడు. వాట్ ఈస్ దట్ పొటెన్షియల్? ఆర్ దే నాట్ డూయింగ్ బెస్ట్ థింగ్ ఇన్ దేర్ లైఫ్? మిరాకిల్స్ క్రియేట్ చేస్తున్నారు. ఆర్ వీ క్రియేటింగ్ మిరాకిల్స్ ఇన్ అవర్ లైఫ్? ఆర్ వీ క్రియేటింగ్ మిరాకిల్స్ ఇన్ అవర్ లైఫ్? అది మనకు మనం ప్రశ్నించుకోవాల్సిన అంశం. వాట్ ఈస్ ది పొటెన్షియల్? వాళ్ళు సన్యాసి జీవితం అంటున్నారా? కాదే. దే ఆర్ లీడింగ్ వెరీ యాక్టివ్, వెరీ ఎఫిషియంట్, వెరీ పొటెన్షియల్ లైఫ్. చారీజీ మహారాజ్ పోస్ట్ ఏంటి? ఇండియన్ ప్లాస్టిక్ జనరల్ మేనేజర్. 2-3 యూరోప్ ఇండియా కలిపి జనరల్ మేనేజర్ ఆయన. అంత పెద్ద పొజిషన్లో ఉంటూ సహజ మార్గాన్ని ఓపక్క తీసుకుంటూ సహజ మార్గంలో పనిచేస్తూ నాకు ఇంకా రోజుకు 2-3 గంటల టైం ఉంది, దాన్ని ఏం చేయాలో అర్థం కావడం లేదంటున్నాడు. దెన్ హీ బికేమ్ ఏ మాస్టర్. ఈ సర్వ్డ్ యాజ్ ఎ బాబూజీ సర్వెంట్ టు ద హోల్ వరల్డ్. 93-94 దేశాలకి సహజ మార్గాన్ని స్ప్రెడ్ చేసి పడేసినాడు. దాజీ వచ్చినాడు. దాజీ వచ్చి రావడమే మొత్తం 150 దేశాలు 160 దేశాలు మొత్తం సహజ మార్గాన్ని స్ప్రెడ్ చేసి పడేసినాడు. పోని వాళ్ళు నిరంతర స్మరణలో లేరా? అల్టిమేట్లీ దే ఆర్ ఓన్లీ ఇన్ రిమెంబరెన్స్. దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. గాడ్ ఈస్ డూయింగ్ త్రూ దెమ్. భగవంతుడు వాళ్ళ ద్వారా చేస్తున్నాడు. సో దట్ ఈస్ ద ఎఫెక్ట్ అండ్ పవర్ ఆఫ్ కంపాషన్, యాటిట్యూడ్. ఆ రేంజ్లో మన లైఫ్ను మనం డిజైన్ చేసుకోగలం. సో సహజ మార్గం ఈజ్ టు గెట్ బెస్ట్ ఇన్ అవర్ లైఫ్. మన సహజ మార్గం అనేది మన జీవితాల్లో బెస్ట్ వస్తూ, ప్రపంచమంతా లవ్ షేర్ చేస్తూ, ప్రపంచమంతా కంపాషన్ షేర్ చేస్తూ, ప్రపంచాన్ని నెక్స్ట్ వైబ్రేషన్ లెవెల్కి వెళ్ళడానికి తీసుకొచ్చిన వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ డివైన్ సిస్టమ్ బై గాడ్. సో దీన్నన్నిటికీ కూడా ధ్యానం చేసేటప్పుడు ధ్యానంలో మీరు ఏం ఎక్స్పీరియన్స్ అవుతున్నారు? కూర్చున్నారు, ధ్యానం చేసినారు, ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి? ఆ రోజు డైరీ రాసేసేయండి. ఎలాంటి ఎమోషన్స్ వస్తున్నాయి? అలాంటి డైరీ రాసేసేయండి. ఎలాంటి కోరికలు పుడుతున్నాయి? డైరీ రాసేసేయండి. ఎలాంటి స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ వస్తున్నాయి? డైరీ రాసేసేయండి. ఒక్కసారి మీరు డైరీ రాశారంటే టుమారో వెన్ యు ఆర్ గోయింగ్ టు సిట్ ఇన్ మెడిటేషన్, మైండ్ ఈజ్ రెడీ. మీ మైండ్ మీకు రెడీ అయిపోయింది. నిన్న చేసిన పని అంతా మీకు గుర్తుపెట్టారు, మైండ్కి రాసేసి మొత్తం పుటప్ చేసినారు. సో మైండ్ ఈజ్ రెడీ టు అబ్జర్వ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ నెక్స్ట్. రేపు ఏం జరగబోతుంది అనేది మైండ్ రెడీ చేసి పెట్టింది. సో ఈరోజు మెడిటేషన్లో కూర్చుంటేనే నిన్న వచ్చిన ఆలోచనలు ఇట్లా ఉన్నాయి, ఈరోజు వచ్చిన ఆలోచనలు ఇలా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. నిన్న వచ్చిన ఎమోషన్స్ ఇట్లున్నాయి, ఈరోజు వచ్చిన ఎమోషన్స్ ఇలా ఉన్నాయి. సో టుడేస్ పర్సెప్షన్ ఈజ్ డిఫరెంట్. సో మైండ్కి మీరు పని పెడుతున్నారు. సో టుమారో మెడిటేషన్ మళ్ళీ రికార్డు, డే ఆఫ్టర్ టుమారో మెడిటేషన్ మళ్ళీ రికార్డు. ఆఫ్టర్ 10 years యు ఆర్ రైటింగ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ లైఫ్, యువర్ మెడిటేషన్. సో డైరీ రైటింగ్ అనేది అందుకే మాస్టర్ గారు చాలా క్లియర్గా మెన్షన్ చేస్తూనే ఉంటారు. మీరు రాయండి, డైరీ రాయండి, డైరీ రాయండి. ఎందుకంటే మీ మైండ్కి ఒక అబ్జర్వేషన్ అనే ఒక ట్యూనింగ్ ఇవ్వగలగాలి. ఇఫ్ యు ఆర్ నాట్ అబ్జర్వ్డ్, ఓకే ఇక్కడ సార్ ఈ రూమ్లోకి వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారు సార్? రామారాయణ సార్ ఏ షర్ట్ వేసుకున్నాడు సార్? ఏ కలర్ షర్ట్ వేసుకున్నాడు? ఆయన పెట్టుకున్న కళ్ళద్దాలు ఏ కలర్లో ఉన్నాయి? చూడకుండా చెప్పండి. అద్దాలు ఏ కలర్లో ఉన్నాయి సార్? బ్లాకా, ఆరెంజా, ఏది? అదే ఇది గమనించడం మొదలైపోయింది అనుకోండి. సో ఎవరెవరి కళ్ళద్దాలు ఉన్నాయి లేవనేది అబ్జర్వేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అది రూమ్లోకి వచ్చేసరికి మీ మైండ్ రికార్డ్ చేసి మీ చేతికి ఇచ్చేస్తుంటుంది. సో స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ ఆల్సో సేమ్. సో ఈరోజు స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ఈ వైబ్రేషన్లో వచ్చింది, రేపు ఇంకో వైబ్రేషన్లో వస్తుంది. దాన్ని కూడా పర్సీవ్ చేసి మీ ముందర పెడుతుంది. మైండ్కున్న అద్భుతమైన శక్తి ఏంటంటే అది కంటికి కనిపించి చెవులకు వినిపించే వాటినే కాదు. మైండ్ క్యాన్ పర్సీవ్ ఎనర్జీ వైబ్రేషన్స్ ఆల్సో. మన లోపల తెలియని ఒక డిఫరెంట్ ఎనర్జీ వైబ్రేషన్స్ కూడా పర్సీవ్ చేసి మన కాన్షియస్నెస్లోకి పుష్ చేస్తుంది. అందువల్లనే మాస్టర్ గారు చెప్తున్నారు, మీలో మీరు గొప్ప నూతన వ్యక్తిని, దివ్య శక్తిని చూసుకోగలుగుతున్నారని చెప్తున్నారు. ఓకే, సో మైండ్కి అంత పవర్ ఉంది. దాన్ని ట్రైనింగ్ చేయడానికి డైరీ కావాలి. సో లైఫ్ని సెట్ చేసుకోవడానికి సహజ మార్గం ఉంది. సహజ మార్గాన్ని ఫాలో అవ్వడానికి ఖచ్చితంగా నా లైఫ్ ఇది ఉపయోగపడుతుంది అనే దానికి దశ నియమాలు ఉన్నాయి. దశ నియమాలు ఒక పక్క లైఫ్లో వచ్చేసినాయి. లైఫ్లో అల్టిమేట్ గోల్ సెట్ అయిపోయింది. లైఫ్ అంతా చిన్నదనేది అర్థమైపోయింది. నిన్న రాత్రి ఒక విస్పర్ చదివాను. రాత్రి పడుకునేటప్పుడు మీరు పుడతారు, జీవిస్తారు, ఈ భూమిని వదిలి వెళ్ళిపోతారు. యు ఆర్ కమింగ్ విత్ అన్ ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రామ్తో వస్తున్నారు. ఆ ప్రోగ్రామ్ అంతా క్లియర్ కట్గా
భగవంతుని గైడ్లైన్స్ ప్రకారం ఫాలో అవుతున్నారు, వెళ్ళిపోతారు. అంతే మీరు చేస్తున్నది. ఇక్కడికి వచ్చాము, తాడిపత్రిలో పెద్ద సెంటర్ ఎస్టాబ్లిష్ చేసాము. దేర్ ఇస్ నో ప్రౌడ్ ఇన్ దట్. యాక్చువల్లీ అదంతా మనం క్రియేట్ చేసుకున్న ఇంప్రెషన్. తాడిపత్రిలో ఈరోజు ఒక పెద్ద కన్స్ట్రక్షన్ తీసుకొచ్చామనేది ఒక జస్ట్ ఇంప్రెషన్ ఇన్ రిగార్డింగ్ స్పిరిచువాలిటీ. సో ఆధ్యాత్మిక ప్రపంచంతో చూస్తే అది ఒక ఇంప్రెషన్ మన మీద. సో దాన్ని అటాచ్ చేసుకొని మళ్ళీ వెళ్తే మళ్ళీ దాన్ని వదిలించుకోవడానికి నెక్స్ట్ జన్మ తీసుకోవాలి. సో దిస్ ఈజ్ హౌ సహజమార్గ విల్ హెల్ప్ అస్ టు క్లియర్ ఫ్రమ్ అవర్ సంస్కారాస్. మన సంస్కారాల నుంచి వదిలేసి భగవంతునిలో సంపూర్ణంగా ఐక్యం అవడానికి అతి వేగంగా అతి శక్తివంతంగా పనిచేసే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సిస్టమ్ లీడింగ్ బై డివైన్ మాస్టర్స్. సో దీన్నంతా కూడా మన లైఫ్లో ద బెస్ట్ వాడుకోవడానికి, ద బెస్ట్ అచీవ్ చేయడానికి యూటిలైజ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా ఎవరైనా ఏమైనా షేర్ చేసుకుంటారంటే రాండి, దీన్ని క్లాప్ కొద్దుగా. ఓకే, అర్థమైంది అనుకుంటా కాన్సెప్ట్. దశ నియమాలు లేకుండా సహజ మార్గం లేదు. ఎందుకంటే రీసెంట్గా ఒక అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేశాను సిస్టమ్కి. అమ్మాయి అడిగింది అనమాట, ఎందుకు మీ సిస్టమ్ ఫాలో కావాలన్నా నేను చెప్పాను. ఇట్లే మొత్తం సిస్టమ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను, బాబూజీ స్టోరీ దగ్గర నుంచి లాలాజీ స్టోరీ దగ్గర నుంచి. సో ఇంప్రెస్డ్ అనమాట. జస్ట్ అంటే ఇంకా అలా ఇంప్రెస్ అయిపోయింది. సో చెప్పిస్తారు, వాళ్ళే చెప్పిస్తారు వాళ్ళకి ఏం కావాలో, అభ్యాసకి ఏం కావాలో అన్నీ ఉంటాయి. ఓకే, అండ్ ఇంకేమైనా షేర్ చేసుకుంటే చూడండి, లేదంటే ఏదైనా టాపిక్ చెప్పమంటే దాని గురించి సపరేట్ ఫోకస్ చెప్పమంటే చెప్తాను. ఇట్స్ యువర్ చాయిస్. ఇంతసేపు అదే కదా సార్ చెప్పింది. గురువునే కదా, ఇప్పుడు గురువునే మన లైఫ్లో పెట్టుకోమని చెప్తున్నా. గురువు ఏం చేస్తాడో చెప్పమంటారా? సో గురువు ప్రాముఖ్యత అంటున్నాడు. గురువు ప్రాముఖ్యత కాదు, గురువు మనమే ఇవ్వాలి ప్రాముఖ్యత. గురువు అన్నీ చేయడానికి రెడీగా ఉన్నాడు. సో బ్రదర్ ఏమడుగుతున్నాడంటే గురువు గారి ప్రాముఖ్యత అంటున్నాడు. సో మన లైఫ్లో మనం పర్మిషన్ ఇస్తే చేయడానికి బాబూజీ గారు 1965లో రెడీ అయినాడు, 44లో రెడీ అయినాడు. మనుషులు పర్మిషన్ ఇస్తే చాలు వాళ్ళని ఒక దివ్య స్థితిలో, ఒక బ్రైటర్ వరల్డ్లో పెట్టిందా. సో లాలాజీ మహారాజ్ ఎప్పుడో 1890లోనో 1895లోనో ట్రాన్స్మిషన్ అనేది డిరైవ్ చేశాడు. ఆయన పక్కన కూర్చోబెట్టుకొని పిల్లల్ని తీసుకొచ్చి ఆయన పక్కన కూర్చోబెట్టిపోతే కూడా వాళ్ళలో చాలా పరివర్తన వచ్చేది. లాలాజీ మహారాజ్ వర్క్ ఆ లెవెల్లో ఉండేది. సో ఆయన బాబూజీని తయారు చేశాడు. సో బాబూజీ మాస్టర్ వచ్చిన తర్వాత ఎక్కడో భవిష్యత్తులో 2050లోనో 2060లో ఎప్పుడు ఏ అభ్యాసి ఎక్కడ సహజ మార్గంలో జాయిన్ కావాలి, ఎక్కడ ఎలా ఉండాలనేది డిసైడ్ చేసి ఆయన పవర్తో మనందరికీ సంస్కారాలన్నీ క్లీన్ చేసి ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టాడు. కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం ఈరోజు మనందరం కూడా. అదర్వైజ్ ఆయన థింక్ చేయకపోతే, ఆయన ప్లాన్ చేయకపోతే జరిగే పనే కాదు ఇది. సో ఆయన అంత పవర్తో ఆయన కూడా రెడీగా ఉన్నాడు. చారేజీ మహారాజ్ వచ్చినాడు, ఆయన కూడా అంతా వర్క్ చేసిపోయినాడు, స్పిరిచువల్ వర్క్. మనం ఎక్కడ పర్మిట్ చేస్తున్నాం మాస్టర్ని? గురువు గారు హైలీ పొటెన్షియల్, దాజీ మాస్టర్ ఈజ్ హైలీ పొటెన్షియల్. మనం ఆయన కంప్లీట్గా అర్థం చేసుకొని ఇది దాజీ గారి వైబ్రేషన్ నాతో పాటు కొన్ని కోట్ల మందికి రీచ్ కావాలని ఎంతమంది మనం గట్టిగా సంకల్పం చేసుకుంటున్నాం. ఎంతమందికి ఆయన వర్క్ అందాలని చెప్పి కృషి చేస్తున్నాం. ఎంతమంది మనం రోజు పొద్దు నుంచి రాత్రి వరకు మన లైఫ్ స్టైల్లో, మన దీంట్లో దాజీలాగా వర్క్ చేయాలని ట్రై చేస్తున్నాం. సో దే ఆర్ ఆల్వేస్ రెడీ విత్ దేర్ 100% పొటెన్షియల్. 16,000 మందిని రెడీ చేసినాం. ఈ మధ్యనే దాజీ గారు బాధపడుతూ ఒక ఇది ఇచ్చాడంట పక్కన ఉండే వాళ్ళతో, నేను ఇంతమంది ప్రిసెప్టర్లు అని చేసినాను, కనీసం 5 to 6% ఆఫ్ పీపుల్ కూడా సరిగ్గా వర్క్ చేయడం లేదు. రిసెప్టర్లలోనే అట్లున్నాం, ఇంకా అభ్యాసీలో ఎలా ఉంటుంది. గురువుగారి ప్రాముఖ్యత అంటే గురువుగారు వస్తారు. గురువుగారు ఎప్పుడు కూడా చేసే పని ఏమంటే మన సంస్కారాలన్నింటినీ ఎప్పటికప్పుడు తొలగిస్తూ, ఆధ్యాత్మికతలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిస్తూ, ఆధ్యాత్మికంగా కూడా కొన్ని అవధూత స్టేట్స్లోకి వెళ్ళిపోతే లాక్ అయిపోతామంట. అట్లాంటి లాక్ అయ్యే స్టేట్స్ అన్ని రానివ్వకుండా హయ్యెస్ట్ పొటెన్షియల్ అయినటువంటి బ్రైటర్ వరల్డ్లో మనకు ప్లేస్ బతుకున్నట్టుగానే రిజర్వ్ చేసి మనల్ని ఆ స్థాయిలో పెట్టడానికి వాళ్ళు అనుక్షణం ఎవ్రీ మూమెంట్ వర్క్ చేస్తున్నారు. అది వాళ్ళు చేసే పని. ఎవ్రీ మూమెంట్ నేను మెడిటేషన్ ఎప్పుడు కూర్చున్నా కూడా విపరీతంగా ఎమోషన్ వచ్చిన సందర్భాలు చాలా వందలు ఉన్నాయి. ఒకసారి మా నాన్న చనిపోయినాడు, మరుసటి రోజే నార్పల్లో సత్సంగం ఉంది. మరోజు ఫుల్ ఎమోషన్ క్లౌడ్ అనమాట, ఒక పెద్ద మేఘంలాగా ఉంది నాకు మొత్తం ఎమోషన్ అంతా కూడా. సో ఏడ్చి ఎందుకో బాగా ఏడ్చేసిన, పిల్లోడు ఏడ్చినట్టు ఏడ్చిన లిటరల్లీ. క్లీనింగ్ కూర్చున్నాను, 20-30 మినిట్స్లో క్లీన్ అయిపోతుంది టోటల్గా. ఆ ఎమోషన్ ఏంది లేదు.
నార్మల్ పొద్దున్న పోయి సత్సంగం కూడా కండక్ట్ చేసేసినాం. బ్యూటిఫుల్గా పోతుంది సిట్టింగ్, అక్కడ బ్యూటిఫుల్గా జరిగిపోతాను. సో మాస్టర్స్ ఆర్ ఆల్వేస్ రెడీ ఫర్ దేర్ వర్క్. హౌ ఫార్ వీఆర్ అలవింగ్ దెమ్, మనం ఎంతవరకు వాళ్ళని అలవ్ చేస్తున్నాం? దిస్ ఈజ్ ద రియల్ క్వశ్చన్ సార్. సో గురువుగారు ఎప్పుడు కూడా రెడీగానే ఉంటారు. ఓకే, ఇంకోటి ఏంటంటే ఒక డాక్టర్గా సహజ మార్గం గురించి మాట్లాడాలంటే యాజ్ ఎ మెడికల్ సైంటిస్టే నేను ఒక రకంగా. ఎందుకంటే మెడికల్గా బుక్స్లో బాడీలో ఆర్గాన్స్ గురించి మాట్లాడతాం, అన్ని ఫిజికల్గా. ఇప్పుడు పేగులు ఇలా ఉంటేనే మనకి ఈ ప్రాబ్లం వస్తుంది, పేగుల్లో ఈ సమస్య వస్తే ఈ ప్రాబ్లం వస్తుంది, పేగుల్లో ఇలాంటి సర్జరీ చేస్తే పేషెంట్ ఇట్లాంటి జబ్బు క్లియర్ అవుతుందని ఒక సైంటిఫిక్గా మాట్లాడే పర్సన్ నేను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సహజ్ మార్క్ దిస్ మచ్ డీప్ అంటే ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ సంథింగ్. ఒక కరెంట్ లాంటి వైబ్రేషన్ ఉందన్నమాట. సమ్టైమ్స్ మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఒక డివైన్ కరెంట్ లాంటి వైబ్రేషన్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ మై హోల్ బాడీ. అది ఎలా సాధ్యమవుతుంది? డివైన్ కరెంట్ లాగా, ఎలక్ట్రిసిటీ లాగా ఎలా వస్తుంది ఆ ఎక్స్పీరియన్స్ అంటే ఐ హ్యావ్ సీన్ బాడీలో బోన్స్ మనందరికీ బేస్. స్పిరిచువాలిటీలో ఆధ్యాత్మిక శక్తులే మనకు బేస్. ఆధ్యాత్మిక శక్తుల ద్వారా మన మీద పని జరుగుతుంది. ఎవ్రీ మూమెంట్ ప్రతి ఒక్క పర్సన్ హృదయం చెప్పినట్టు, మనసు చెప్పినట్టు, బాడీలో ఉండే కామక్రోధాలు చెప్పినట్టు వాటి ప్రకారమే నడుచుకుంటున్నాడు. మనం మన ఇష్టానుసారం నడుచుకుంటున్నాం అనేది ఒక భ్రమ, 100% భ్రమ. మీరు ఎప్పుడు దేనికి ఎక్కడ టెంప్ట్ అవుతారో, ఎప్పుడు ఎక్కడ కోప్పడతారో, ఎప్పుడు ఎక్కడ బాధపడతారో అంతా కూడా లోపల ఉన్న సిస్టమ్ మీదే ఉంది. మీ హార్ట్లో ఉండే ఇంప్రెషన్ని బట్టే మీ లైఫ్ ఉంటుంది. మీ హార్ట్లో ఉండే ఇంప్రెషన్స్ని బట్టే ఇది ఉంటుంది. మీ మైండ్లో ఉండే కోర్స్ వైబ్రేషన్ బట్టే మీరు చదువుకునే కెపాసిటీ ఉంటుంది, లెర్నింగ్ కెపాసిటీ ఉంటుంది, ఎవ్రీథింగ్. మీ బాడీలో ఉండే కామ క్రోధాలని బట్టే నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇంత కోపం ఉంది. ఆ బాడీ మీద ఆ ఎనర్జీ మీద కంట్రోల్ లేనప్పుడు ఇష్టానుసారం పిచ్చిగా బిహేవ్ చేస్తుంటాం. ఆ ఎనర్జీ సెంటర్స్ని నేను బాగా గమనించగలిగాను. ప్లస్ యాజ్ ఎ ప్రిసెప్టర్ చాలామంది మన దగ్గరికి బాధల్లో, ఫ్రస్ట్రేషన్లో, నెగిటివ్లో వచ్చినప్పుడు వాళ్ళకి సిట్టింగ్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్తున్న రీడింగ్ ఏంటంటే టుడే ఐఎమ్ క్లియర్డ్ ఆఫ్. ఈరోజు మీరు సిట్టింగ్ తీసుకున్న తర్వాత నాకు ఆ ఎమోషన్ మొత్తం తగ్గిపోయింది. సో గురువు గారి దగ్గర నుంచి వచ్చే ట్రాన్స్మిషన్ కొన్ని సెకండ్లలో అక్కడ ఉన్న వైబ్రేషన్ డిస్టర్బెన్సెస్ తొలగించేస్తుంది. అంటే ఒక డాక్టర్గా సర్జరీ చేసేదానికంటే కూడా మీ ఆలోచనలను, మీ అభిప్రాయాలను, మీ ఎమోషన్స్ను మాస్టర్ గారి దగ్గర నుంచి వస్తున్న హైయెస్ట్ వైబ్రేషన్ మీ ఎనర్జీ సిస్టమ్స్ను మేనేజ్ చేస్తూ, మీ ఎనర్జీ సిస్టమ్స్ను క్యూర్ చేస్తూ, ఇట్ ఈస్ రియల్లీ క్యూరింగ్ యూ ఫ్రమ్ స్ట్రెస్. సో ఇది నా మెడికల్ అండ్ స్పిరిచువల్ అబ్జర్వేషన్. అందువల్లనే స్పిరిచువాలిటీ ఒక సైన్సా, సైంటిఫిక్గా ఉందా అనేసి రీసెంట్గా ఒక వీడియో కూడా పెట్టాను. చాలామంది చూశారు. ఒక ఐఐటి ప్రొఫెసర్ ఎవరో కాల్ చేశారు, స్పిరిచువాలిటీని నిజంగా నువ్వు అంత పర్సీవ్ అవుతున్నావా, లెట్ మీ ఎక్స్పీరియన్స్ అన్నాడు. ఆయనకు హార్ట్ఫుల్నెస్ యాప్కి లింక్ చేసేసాం. ఎక్కడో ఉంటాడంటే బాంబేలో ఉంటాడు ఆయన. సో హీ వాజ్ కనెక్టెడ్ టు ది హార్ట్ఫుల్నెస్ యాప్. మళ్ళీ ఆయన నుంచి అయితే ఫీడ్బ్యాక్ రాలేదు. సో మనందరం కూడా కామన్ పర్సన్స్ అనుకుంటున్నాం, మనం కామన్ పర్సన్స్ కాదు. మీలో కూడా దాజీలో ఉన్న సేమ్ పొటెన్షియల్ ఆఫ్ వైబ్రేషన్ ఉంది, దాజీలో ఉన్న సేమ్ ఎనర్జీస్ ఉన్నాయి. కాకపోతే వాటి చుట్టూ పొల్యూషన్ ఉంది, వాటి చుట్టూ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, వాటి మీద రెగ్యులేషన్ లేదు, వాటి మీద కంట్రోల్ లేదు, మీ పర్సనాలిటీ మీద మీకు కంప్లీట్ కమాండ్ లేదు. దీస్ ఆర్ ద 4 things దట్ ఈజ్ మేకింగ్ డిఫరెంట్ ఫ్రమ్ మాస్టర్స్. మాస్టర్స్ లాగా కావాలనుకుంటే మీ హార్ట్లో ఉన్న పొల్యూషన్ మొత్తం క్లియర్ కావాలి, మీ మైండ్ మీద కంప్లీట్ రెగ్యులేషన్ రావాలి, మీ పర్సనాలిటీ మీద కంప్లీట్ ఇది రావాలి, మీ స్వేచ్ఛ మీద మీకు కమాండ్ రావాలి, సెల్ఫ్ అన్న దాని మీద కంప్లీట్ కమాండ్ తెచ్చుకోగలిగినప్పుడు వీఆర్ నథింగ్ బట్ మాస్టర్స్, వీఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద గాడ్. అక్కడి నుంచి పనిచేయడం మొదలవుతుంది. సో దీస్ ఆర్ ద థింగ్స్. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. ప్లీజ్.